Okay, well, hello everyone, welcome back. Welcome to RRB Group T GS questions. Let's do the first one. Britishers had established a printing press at which place in 1778? ఎక్కడ ఎస్టాబ్లిష్ చేశారండి 1778లో కోల్కతా వెస్ట్ బెంగాల్ కోల్కతాలో దీన్ని ఎస్టాబ్లిష్ చేశారండి. మొట్టమొదటిసారి మన భారతదేశానికి ప్రింటింగ్ ప్రెస్ అన్నటువంటి కాన్సెప్ట్ని ఇంట్రడ్యూస్ చేసింది ఏ ఇయర్లో అండి అని అంటే 1556వ సంవత్సరంలో మొట్టమొదటిసారిగా గోవాలో ఈ ప్రింటింగ్ ప్రెస్ అన్నటువంటి కాన్సెప్ట్ని సెంట్ ఫ్రాన్సిస్ జేవియర్ గారు ఈయన ఆధ్వర్యంలో ఫస్ట్ ప్రింటింగ్ ప్రెస్ని పోర్చుగీస్ పీపుల్ మన భారతదేశానికి పరిచయం చేశారు. బేసిక్లీ పోర్చుగీస్ పర్సన్స్ మన భారతదేశానికి వచ్చినటువంటి యూరోపియన్స్లో మొట్టమొదట మన భారతదేశాన్ని ఇన్వైట్ చేసినటువంటి యూరోపియన్స్గా కూడా మనం పోర్చుగీస్ పర్సన్స్ని చెప్పొచ్చు. పోర్చుగీస్ తర్వాత వచ్చింది ఎవరండి? డచ్, దాని తర్వాత ఇంగ్లీష్, దాని తర్వాత డేన్స్ వాళ్ళు వచ్చారు, దాని తర్వాత లాస్ట్కి ఫ్రెంచ్ పీపుల్, ఫ్రెంచ్, యూరోపియన్స్, వీళ్ళందరూ కూడా యూరోపియన్స్. ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ఫస్ట్ మన భారతదేశానికి వచ్చినటువంటి వ్యక్తులు పోర్చుగీసులు, లాస్ట్ వెళ్ళిపోయినటువంటి వ్యక్తులు కూడా పోర్చుగీస్, డచ్, ఇంగ్లీష్, డేన్స్ అండ్ ఫ్రెంచ్. ఈ క్రొనాలజీ ఇంపార్టెంట్ అండి. అదేవిధంగా పోర్చుగీస్లు కేవలం మనకి ప్రింటింగ్ ప్రెస్ మాత్రమే కాదండి, దీనితో పాటుగా మనకి ప్లాంటేషన్స్లో మెయిస్ కానీ టొబాకో వీటన్నిటిని కూడా ఇంట్రడ్యూస్ చేసింది. గ్రీన్ చిల్లీస్ ఎస్పెషల్లీ వీటన్నిటిని కూడా మన భారతదేశానికి పరిచయం చేసింది ఎవరండి అని అంటే పోర్చుగీస్ పర్సన్సే. ఇది మాత్రమే కాదండి, ఇంకా డిఫరెంట్ టెక్నాలజికల్ విషయానికి వస్తే ప్రింటింగ్ ప్రెస్ భారతదేశానికి అప్పటి వరకు మనకి ప్రింటింగ్ ప్రెస్ అనేటువంటి కాన్సెప్ట్ లేదండి. దానికంటే ముందు ఏ విధంగా మనం లైక్ సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక పుస్తకాన్ని రచించారనుకోండి, ఆ పుస్తకం ఇంకొక అచ్చు కావాలి అని అంటే దాన్ని మళ్ళీ తిరిగి రచించేవారు తప్ప ఇట్లా ఈ ప్రింటింగ్ ప్రెస్ దాని యొక్క కాపీ తీయవచ్చన్న సంగతి పోర్చుగీస్ ఇంట్రడ్యూస్ చేసిన తర్వాతే మన భారతదేశానికి వెల్లడైంది. 1778లో అయితే కోల్కతాలో ఇంట్రడ్యూస్ చేశారు. కేవలం ఒక ప్లేస్లో మాత్రమే కాదండి, డిఫరెంట్ ప్లేసెస్లో. మొట్టమొదటిసారిగా గోవాలో ఇనిషియేట్ చేశారు, దాని తర్వాత బాంబేలో, కోల్కతాలో, మద్రాసులో, ఇట్లా డిఫరెంట్ ప్లేసెస్లో కూడా ప్రింటింగ్ ప్రెస్ని ఏర్పాటు చేశారు భారతదేశంలో. రైట్, నెక్స్ట్ వన్. 3 or 4 ఆప్షన్స్ ఫాలో a certain rule, choose which does not follow that rule. వాట్ ఆర్ దోస్ అండి? ఇక్కడ సట్లెజ్, రావి, చీనాబ్ ఈ మూడు కూడా ఇందస్ రివర్ యొక్క ట్రిబ్యూటరీస్ అండి. రివర్ ఇందస్ దీని యొక్క ఉపనదులు ట్రిబ్యూటరీస్. యమున వచ్చేసి దేని యొక్క ట్రిబ్యూటరీ అండి? గంగా నది యొక్క ట్రిబ్యూటరీ యమున. అదేవిధంగా ఇక్కడ మనకి ఇందస్ రివర్కి టోటల్గా ఎన్ని ట్రిబ్యూటరీస్ ఉన్నాయండి అని అంటే 5 ట్రిబ్యూటరీస్ ఉన్నాయండి. దాంట్లో ఆల్రెడీ ఇక్కడ 3 మెన్షన్ చేశారు. దీనితో పాటుగా ఇంకా ఇతర వేరే ట్రిబ్యూటరీస్ వచ్చేసి ఏమేమి ఉన్నాయనంటే చీలం అండ్ బియాస్, జీలం, బియాస్, రావి, చీనాబ్, సట్లెజ్ ఈ 5 ఇందస్ రివర్కి ఉన్నటువంటి ట్రిబ్యూటరీస్. అదేవిధంగా గంగా రివర్కి ఉన్నటువంటి ట్రిబ్యూటరీస్ యమున మాత్రమే కాదండి, దీనితో పాటు సన్, దామోదర్, కోసి ఇలాంటివన్నీ కూడా గంగా రివర్ యొక్క ట్రిబ్యూటరీస్. ఆ విధంగా ఈ 3 ఆప్షన్స్ వచ్చేసి ఇందస్ రివర్ యొక్క ట్రిబ్యూటరీస్, వేరాజ్ యమున వచ్చేసి గ్యాంజెస్ యొక్క ట్రిబ్యూటరీ. క్లియర్ కదండి? రైట్, నెక్స్ట్ వన్. హూ అమంగ్ ద ఫాలోయింగ్ హ్యాస్ బికమ్ ద థర్డ్ ఇండియన్ టు రిసీవ్ దుబాయ్ గోల్డెన్ వీసా? ఎవరండి? పివి, ఇట్ ఈజ్ సానియా మీర్జా, టెన్నిస్ స్టార్, ఇండియన్ టెన్నిస్ స్టార్ అయినటువంటి సానియా మీర్జా గారికి రీసెంట్గా దుబాయ్ వాళ్ళు, ఈ యుఏఈ వాళ్ళు ఇచ్చేటువంటి గోల్డెన్ వీసా. బేసిక్లీ ఈ గోల్డెన్ వీసా యొక్క కాన్సెప్ట్ వచ్చేసి ఏంటంటేనండి, దీని ద్వారా ఈ గోల్డెన్ వీసా ద్వారా అక్కడ 10 సంవత్సరాల పాటు యుఏఈలో 10 సంవత్సరాల పాటు వరకు వాళ్ళకి పర్మనెంట్ రెసిడెన్స్ అన్నటువంటిది లభిస్తుంది. దీంతో పాటుగా వాళ్ళు అక్కడ బిజినెస్ యాక్టివిటీస్ క్యారీ అవుట్ చేయాలన్నా, ఇంకా వేరే ఏమైనా కూడా వాళ్ళు ఎడ్యుకేషన్ వైజ్గా కానీ అక్కడ సెటిల్ అవ్వాలన్నా, బిజినెస్ పరంగా అయినా సరే వీటన్నిటి కోసం అని చెప్పేసి గోల్డెన్ వీసా ఎటువంటి చెకింగ్స్ ఏమీ లేకుండా ఇట్లా స్పోర్ట్స్ పర్సనాలిటీస్కి కానీ అదేవిధంగా బిజినెస్ టైకూన్స్కి, బాలీవుడ్, టాలీవుడ్ ఇట్లా ఫిల్మ్ యాక్టర్స్కి, ఇట్లా ఫెమిలియర్ పర్సనాలిటీస్కి వీళ్ళు గ్రాంట్ చేసేటువంటి వీసానే దాన్ని 10 years పాటు వరకు పర్మనెంట్ వీసాని ఇస్తారండి. దట్ ఈస్ గోల్డెన్ వీసా. మొట్టమొదటిది మన భారతదేశానికి చెందినటువంటి ఎవరెవరికి వచ్చిందండి అని అంటే
సంజయ్ దత్ గారికి లభించిందండి, షారుఖ్ ఖాన్ గారికి కూడా గోల్డెన్ వీసా అన్నటువంటిది లభించింది. థర్డ్ పర్సన్ రీసెంట్గా సానియా మిర్జా గారికి ఈ గోల్డెన్ వీసా అన్నటువంటిది లభించింది. దీని ద్వారా అక్కడ వాళ్ళకి మరి ఏంటండి వీళ్ళకి ఫ్రీగా పర్మనెంట్ రెసిడెన్సీ ఇవ్వడం వల్ల అంటే వాళ్ళు అక్కడ వాళ్ళ యొక్క బిజినెస్ని డెవలప్ చేస్తారు. అండ్ ఇక్కడ ఫెమిలియర్ పర్సనాలిటీస్ వెళ్ళి అక్కడ ఉండడం వల్ల, రీసైడ్ అవ్వడం వల్ల వాళ్ళ యొక్క ఫేమ్ కూడా, వాళ్ళ దేశం యొక్క ఫేమ్ కూడా ఎన్హాన్స్ అవుతుంది అన్న ఉద్దేశంతోనే ఈ విధంగా గోల్డెన్ వీసాని యూఏఈ శాంక్షన్ చేస్తుంది. రైట్, నెక్స్ట్ వన్, హూ అమంగ్ ద ఫాలోయింగ్ హ్యాస్ బికమ్ థర్డ్ ఇండియన్ అమెరికన్ ఉమెన్ టు ఫ్లై ఇన్ టు స్పేస్? హూ ఈజ్ షీ? శిరీష బండ్ల గారు రీసెంట్గా షీ హాస్ బికమ్ ద థర్డ్ ఇండియన్ అమెరికన్ అండి. బేసిక్లీ ఇది వరకు ఫస్ట్ ఇండియన్ ఆరిజిన్ కలిగినటువంటి మహిళ, స్పేస్లోకి వెళ్ళినటువంటి మొట్టమొదటి మహిళ ఎవరండి? కల్పనా చావ్లా గారు మొట్టమొదటి ఫీమేల్ పర్సన్ టు ఫ్లై ఇన్ టు స్పేస్, ఫస్ట్ పర్సన్. దాని తర్వాత సునీత విలియమ్స్ గారు. వీళ్ళందరూ కూడా ఇండియన్ ఆరిజిన్ ఉందండి, కాకపోతే దే గాట్ సెటిల్డ్ ఇన్ ఫారిన్ కంట్రీస్. అయినప్పటికీ కూడా మన భారతదేశపు ఆరిజిన్ ఉంది కాబట్టి ఫస్ట్ పర్సన్, సెకండ్ విమెన్ పర్సనాలిటీస్గా వీళ్ళని పేర్కొంటాం. ఇక్కడ కల్పనా చావ్లా గారు, షీ ఈజ్ కన్సిడర్డ్ యాజ్ ద ఫస్ట్ ఇండియన్ ఉమెన్ ఆరిజిన్ టు ఫ్లై ఇన్ టు స్పేస్. దాని తర్వాత సెకండ్ వన్ సునీత విలియమ్స్ గారు. థర్డ్ వన్ ఎవరండి అని అంటే శిరీష బండ్ల గారు. ఈవిడ నెక్స్ట్ వీళ్ళు లాంచ్ చేయబోయేటువంటి, యూకే వాళ్ళు లాంచ్ చేయబోయేటువంటి ఒక మిషన్లో ఈవిడ ఫ్లై చేయనున్నారు. షీ ఈజ్ ఆఫ్ ఇండియన్ ఆరిజిన్. క్లియర్? రైట్, నెక్స్ట్ వన్, అనంతనాగ్ ఈజ్ అ సిటీ ఆఫ్, ఏ యూటీలో ఉందండి? అనంతనాగ్ సిటీ వచ్చేసి జమ్మూ అండ్ కాశ్మీర్లో ఉంది. బేసిక్లీ అనంతనాగ్ ఈ సిటీకి ఇంకొక పేరు ఏంటండి అని అంటే దట్ ఈజ్ ఇస్లామాబాద్ అని కూడా ఈ సిటీకి ఇంకొక పేరు. బేసిక్లీ ఇస్లామాబాద్ అని ఎవరు ఎక్కువగా పిలవడానికి ప్రిఫర్ చేస్తారండి అని అంటే ఆ ఏరియాలో ఉన్నటువంటి ముస్లిమ్స్ దానిని ఇస్లామాబాద్ అని పేర్కొంటారు. అదేవిధంగా హిందూస్ అండ్ సిఖ్స్ వీళ్ళందరూ కూడా ఈ జమ్మూ అండ్ కాశ్మీర్లో ఉన్నటువంటి అనంతనాగ్ అన్నటువంటి ఈ సిటీని హిందూస్ అండ్ సిఖ్స్ ఆ పేరుతో పిలుస్తారండి మేజర్గా దాన్ని. ఇది వచ్చేసి ఏంటి అనంటే ఈ ఏరియా వచ్చేసి టూరిస్ట్ స్పాట్గా కూడా దీనిని పేర్కొంటాం. టూరిస్ట్ స్పాట్, వన్ ఆఫ్ ద టూరిస్ట్ స్పాట్స్ ఇన్ జమ్మూ అండ్ కాశ్మీర్. అదేవిధంగా దానితో పాటుగా దీనికి ఉన్నటువంటి ఇంకొక పేరు. క్లియర్? రైట్, నెక్స్ట్ వన్, హూ అమంగ్ ద ఫాలోయింగ్ హ్యాస్ బికమ్స్ వరల్డ్స్ యంగెస్ట్ మౌంటైనర్ టు స్కేల్ K2? హూ ఈజ్ హీ ఈజ్ షెహరోజ్ కషీఫ్ గారు. ఈయన పాకిస్తాన్కి చెందినటువంటి 19 సంవత్సరాల వయసులోనే మొట్టమొదటిసారిగా K2, మనకి వరల్డ్లో ఉన్నటువంటి హైయెస్ట్ పీక్స్లో K2 కూడా వన్ ఆఫ్ ద హైయెస్ట్ పీక్గా మనం పేర్కొంటాం. అదేవిధంగా మన భారతదేశంలో ఉన్నటువంటి పీక్స్లోకెల్లా ఈ హైయెస్ట్ పీక్గా K2 పీక్ని చెప్తాం. అయితే ఇక్కడ పాకిస్తాన్కి చెందినటువంటి ఈయన 19 సంవత్సరాల వయసులోనే K2 పీక్ని స్కేల్ చేసి యంగెస్ట్ క్లైంబర్గా ఈయన ప్రసిద్ధి చెందారు. అదేవిధంగా ఈయన కంటే ముందు సాజిద్ అలీ సద్పారా, హీ ఈజ్ ద సన్ ఆఫ్ మొహమ్మద్ అలీ సద్పారా గారి సన్ అయినటువంటి సాజిద్ అలీ సద్పారా గారు ఇది వరకు 20 సంవత్సరాల వయసులో ఈయన ఈ K2 మౌంటైన్, ఈ K2 పీక్ని అధిరోహించినటువంటి వ్యక్తిగా ఈయన పేర్కొంటారు. అంటే ఇప్పటి వరకు ఈ కషీఫ్ గారు యంగెస్ట్గా అవ్వకంటే ముందు వరకు 20 సంవత్సరాల వయసులో క్లైమ్ చేసినటువంటి యంగెస్ట్ పర్సన్గా ఈయన్ని పేర్కొంటాం. దాని తర్వాత రీసెంట్గా హీ హాజ్ క్రియేటెడ్ అ రికార్డ్. షెహరోజ్ కషీఫ్ గారు వరల్డ్స్ యంగెస్ట్ మౌంటైనర్, ఈ మౌంటైన్ K2ని స్కేల్ చేసినటువంటి యంగెస్ట్ మౌంటైనర్గా ఈయన్ని పేర్కొంటాం. పాకిస్తాన్ క్యాపిటల్ అండ్ కరెన్సీ వచ్చేసి ఏమేమి ఉన్నాయండి? దోస్ ఆర్ ఇస్లామాబాద్ అండ్ ద కరెన్సీ ఈజ్ పాకిస్తానీ రూపీ. దీనికి ప్రస్తుతం పిఎంగా ఎవరు సర్వ్ చేస్తున్నారండి అని అంటే ఈ ఈజ్ ఇమ్రాన్ ఖాన్ గారు. అదేవిధంగా మన భారతదేశానికి పాకిస్తాన్కి మధ్య ఉన్నటువంటి డివైడింగ్ లైన్, అదేవిధంగా బౌండరీ లైన్ ఏంటండి? దట్ ఈజ్ రాడ్క్లిఫ్ లైన్ వచ్చేసి మన భారతదేశానికి మరియు పాకిస్తాన్ని మధ్య డివైడ్ చేసేటువంటి బార్డర్ లైన్ వచ్చేసి దట్ ఈజ్ రాడ్క్లిఫ్ లైన్. క్లియర్ కదండి? రైట్, నెక్స్ట్ వన్, సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కంట్రీ విల్ హోస్ట్ రగ్బీ వరల్డ్ కప్ ఇన్ 2023? వాట్ ఈస్ దట్ కంట్రీ అండి?
ఇట్ ఈస్ ఫ్రాన్స్. 2023లో ఈ రగ్బీ ఛాంపియన్షిప్స్ని ఫ్రాన్స్లో 2023లో ఫ్రాన్స్లో దీన్ని కండక్ట్ చేయనున్నారండి. ఫ్రాన్స్ క్యాపిటల్ అండ్ కరెన్సీ వచ్చేసి ఏమేముందండి, ప్యారిస్, అండ్ ద కరెన్సీ ఈజ్ యూరో. ఇక్కడ 2024లో ఇంకొక విశేషమైనటువంటి సంఘటన జరగనుంది. 2024లో ప్యారిస్ ఫ్రాన్స్లో ఒలింపిక్స్ అన్నవి ప్యారిస్ ఫ్రాన్స్లో ఒలింపిక్స్ని కండక్ట్ చేయనున్నారు 2024లో. ఆ ఒలింపిక్స్కి ఒక్క సంవత్సరం ముందు 2023లో ఫ్రాన్స్లో వీటిని కండక్ట్ చేయనున్నారు. ఇది వరకు కూడా ఫ్రాన్స్లో ఒకసారి కండక్ట్ చేశారండి. దాని తర్వాత ఫ్రాన్స్ ఈస్ గోయింగ్ టు కండక్ట్ ఫర్ ద సెకండ్ టైం దీస్ రగ్బీ ఛాంపియన్షిప్స్. రైట్, నెక్స్ట్ వన్. నర్మదా అండ్ తపతీ రివర్స్ ఫ్లో టువర్డ్స్, బేసిక్లీ ఇవి దే ఫ్లో టువర్డ్స్ వెస్ట్ అండి. మన భారతదేశం విషయానికి వస్తే మనం ఎప్పుడైనా సరే ఈస్ట్ ఫ్లోయింగ్ రివర్స్, వెస్ట్ ఫ్లోయింగ్ రివర్స్ అని టూ కైండ్స్ ఆఫ్ రివర్స్ ఉంటాయి. దిస్ ఈస్ టర్మ్డ్ యాజ్ ఇటు వెస్ట్ సైడ్ కదండి, దిస్ ఈజ్ ఈస్ట్ సైడ్. ఇటు సైడ్ ఉండేటువంటి సీ ఏంటండి, అరేబియన్ సీ. అదేవిధంగా ఇటు సైడ్ బే ఆఫ్ బెంగాల్ ఉంటుంది. ఇండియాకి డౌన్వర్డ్స్ ఇండియన్ ఓషన్ ఉంటుంది. అయితే ఇక్కడ ఇటు సైడ్ అరేబియన్ సీలోకి ఏవైతే రివర్స్ దీంట్లోకి డ్రైన్ అవుతాయో అట్లాంటి రివర్స్ని మనం వెస్ట్ ఫ్లోయింగ్ రివర్స్ అని అంటాం. అదేవిధంగా బే ఆఫ్ బెంగాల్లోకి ఏ రివర్స్ అయితే బే ఆఫ్ బెంగాల్లోకి ఫ్లో అవుతాయో, వాటిని డ్రైన్ అయిపోతాయో వాటిని ఈస్ట్ ఫ్లోయింగ్ రివర్స్ అని అంటాం. మీకు ఎగ్జామినేషన్లో ఈస్ట్ ఫ్లోయింగ్ రివర్స్ డ్రైన్ ఇంటూ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఓషన్స్ అని అడిగితే ఇట్ ఈస్ బే ఆఫ్ బెంగాల్. ఈజీగా గుర్తుపెట్టుకోవాలంటే మ్యాప్ మీకు గుర్తొచ్చింది అని అంటే ఇట్ ఈస్ వెరీ ఈజీ. అరేబియన్ సీ, బే ఆఫ్ బెంగాల్ ఎటువైపు ఉంటాయి అని గుర్తొస్తే ఇట్ ఈస్ ఈజీ టు అండర్స్టాండ్. వెస్ట్ ఫ్లోయింగ్ రివర్స్ వచ్చేసి అన్ని అరేబియన్ సీలోకి డ్రైన్ అవుతాయి. ఈస్ట్ ఫ్లోయింగ్ రివర్స్ వచ్చేసి బే ఆఫ్ బెంగాల్లోకి డ్రైన్ అవుతాయి. ఈ వెస్ట్ ఫ్లోయింగ్ రివర్స్లో మేజర్గా ఉన్నటువంటి లాంగెస్ట్ రివర్స్గా నర్మదా, తప్తి ఈ రెండు రివర్స్ ఉంటాయండి. అదేవిధంగా ఈస్ట్ ఫ్లోయింగ్ రివర్స్ విషయానికి వచ్చేసరికి గోదావరి, కృష్ణ, కావేరి, గంగా ఇవన్నీ కూడా వెస్ట్ ఫ్లోయింగ్ రివర్స్గా మనం పేర్కొంటాం. వీటి యొక్క డైరెక్షన్, డ్రైనింగ్ డైరెక్షన్ మాత్రమే డిఫర్ అయ్యి ఉంటుంది. క్లియర్, రైట్, నెక్స్ట్ వన్. సంగై deer recently seen in the news is the state animal of which state? What is that state అంటే ఇట్ ఈస్ మణిపూర్. మణిపూర్ క్యాపిటల్ వచ్చేసి ఏముందండి, ఇట్ ఈస్ ఇంఫాల్. అయితే ఇది రీసెంట్గా న్యూస్లో ఎందుకుంది అని అంటే ఐయుసిఎన్ వాళ్ళ లిస్ట్ ప్రకారం ఈ డీర్ వచ్చేసి ఎండేంజర్డ్ లిస్ట్లో ఉన్నటువంటి డీర్. అదేవిధంగా ఈ డీర్ యొక్క స్పెషాలిటీ ఏంటండి, ఈ డీర్నే డాన్సింగ్ డీర్ అని కూడా అంటారు. ఈ డీర్నే డాన్సింగ్ డీర్ అని కూడా అంటారండి. ఎందుకంటే మణిపూర్లో ఉన్నటువంటి వన్ ఆఫ్ ద లేక్ దట్ ఈస్ లోక్తాక్ లేక్ ఉంది కదండి మణిపూర్లో. ఈ లోక్తాక్ లేక్ మీద ఉన్నటువంటి ఫ్లోటింగ్ వెజిటేషన్ అంటే ఈ లేక్ మీద ఇట్లా వెజిటేషన్ అంటే ఇది ఏదైతే డీర్ తింటుందో ఆహారం, ఫుడ్ అన్నటువంటిది ఆ వెజిటేషన్ ఫ్లోట్ అవుతూ ఉంటుంది. రివర్ మీద ఫ్లోట్ అవుతూ ఉన్నప్పుడు దానిని తినాలి అని అంటే ఆ రివర్ యొక్క కరెంట్స్కి, మోషన్కి అనుగుణంగానే మనం కూడా ఫాలో అయితే దాని మీద ఫ్లోట్ అవుతున్నటువంటి ఫుడ్ని మనం తినగలం. ఇక్కడ ఈ డీర్ కూడా ఆ ఫ్లోటింగ్ అనుసారం అది ఆ ఫుడ్ని గ్రాస్ప్ చేస్తుంది కాబట్టి దానిని, ఆ డీర్ని డాన్సింగ్ డీర్ అని కూడా అంటారు. రీసెంట్గా ఐయుసిఎన్ వాళ్ళ ప్రకారం ఇది ఎండేంజర్డ్ లిస్ట్లో ఉన్నటువంటి కారణంగా ఇది న్యూస్లో ఉందండి. అండ్ ఇట్ ఈస్ స్టేట్ యానిమల్ ఆఫ్ మణిపూర్. అదేవిధంగా వేరే ఆప్షన్స్ విషయానికి వస్తే తెలంగాణ యొక్క స్టేట్ యానిమల్ వచ్చేసి ఏంటండి, ఇట్ ఈస్ డీర్. గుజరాత్ వాళ్ళ యొక్క స్టేట్ యానిమల్ ఏంటండి, ఏషియన్ లయన్. ఏషియన్ లయన్ ఈజ్ ద స్టేట్ యానిమల్ ఆఫ్ గుజరాత్. అదేవిధంగా నాట్ ఓన్లీ ఈ స్టేట్స్ అండి, ఇంకా ఒడిషా కానీ ఉత్తరాఖండ్ వీటికి కూడా సమ్ డీర్సే స్టేట్ యానిమల్స్గా ఉన్నాయి. క్లియర్ కదండి, రైట్, నెక్స్ట్ వన్. సి విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ రిఫర్స్ టు బాస్కెట్బాల్. బాస్కెట్బాల్లో వాడేటువంటి థింగ్ ఏంటంటే దట్ ఈస్ ఫ్లాగ్రెంట్ ఫౌల్ అని చెప్పేసి ఈ టర్మినాలజీని బాస్కెట్బాల్ ఈ స్పోర్ట్లో వాడతారండి. ఈ ఫ్లాగ్రెంట్ ఫౌల్ అంటే ఏంటి అని అంటే బాస్కెట్బాల్ని ఆడేటప్పుడు మనం ఎంత తాకిడితో బాల్తో మనం ఎర్త్ని ఢీకొంటామో దానినే ఫ్లాగ్రెంట్ ఫౌల్ అని అంటాం. దాని ద్వారా ఈ ఎర్త్ సర్ఫేస్ని ఢీకొన్నటువంటి
ఆ స్పీడ్‌కి కింద ఉన్నటువంటి ఫ్లోర్ దానికి డ్యామేజ్ కలిగేటువంటి అవకాశం కూడా పిచ్‌కి డ్యామేజ్ కలిగేటువంటి అవకాశాలు కూడా చాలా ఎక్కువగా ఉంటాయండి. ఇలాంటివి ఇంటెన్షనల్ అయి ఉండొచ్చు. అన్‌ఇంటెన్షనల్‌గా కూడా ఇలాంటివి జరిగి ఉండవచ్చు. ఆ విధంగా ఇంటెన్షనల్‌గా జరిగి ఉన్నటువంటి వాటికి ఖచ్చితంగా పెనాల్టీ ఉంటుంది. అన్‌ఇంటెన్షనల్‌గా జరిగి ఉంటే అలాంటి వాటిని వాయిడ్‌గా కన్సిడర్ చేస్తారు. బట్ దిస్ టర్మ్ ఈజ్ రిలేటెడ్ టు బాస్కెట్‌బాల్. అదేవిధంగా అప్పర్ కట్ పెనాల్టీ వచ్చేసి ఈ టర్మినాలజీ ఏ స్పోర్ట్‌లో వాడతారండి అనంటే హాకీలో పెనాల్టీ కార్నర్ అనేటువంటి దాన్ని వాడతారండి. అప్పర్ కట్ వచ్చేసి క్రికెట్ స్పోర్ట్‌లో ఈ అప్పర్ కట్ అన్నటువంటి టర్మినాలజీని వాడతారు. రైట్. నెక్స్ట్ వన్. కాగ్ ఈజ్ అపాయింటెడ్ బై హూమ్ ఇన్ ఇండియా. ఎవరు అపాయింట్ చేస్తారండి? కాగ్, కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా. అకార్డింగ్ టు ఆర్టికల్ 148 ప్రకారం మన భారతదేశానికి ఒకళ్ళు ఖచ్చితంగా కాగ్ ఉండాలి అన్నటువంటిది భారత రాజ్యాంగం ప్రకారం ఉన్నటువంటి అనుసరణ. అయితే దీనిని ఆధారితంగా చేసుకొని కాగ్ అన్నటువంటి వ్యక్తిని ఎవరు అపాయింట్ చేస్తారండి? కాగ్‌ని కానీ, అడ్వకేట్ జనరల్ గానీ, సొలిసిటర్ జనరల్ గానీ వీళ్ళందరినీ ప్రెసిడెంట్ గారే అపాయింట్ చేస్తారు. అయితే కాగ్ చేసేటువంటి ముఖ్యమైనటువంటి పని ఏంటండి అనంటే మన సెంట్రల్ గవర్నమెంట్‌కి సంబంధించినటువంటి ఆడిట్స్ కానీ, అకౌంట్స్ కానీ వీటన్నిటి గురించినటువంటి పర్యవేక్షణ చేసేది ఎవరు అనంటే కాగ్, కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా. ప్రస్తుతం మన భారతదేశానికి కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్‌గా సర్వ్ చేస్తున్నటువంటి వ్యక్తి ఎవరండి? జీసీ ముర్ము గారు. మొట్టమొదట ఫస్ట్ ట్రైబల్ పర్సన్ టు గెట్ అపాయింటెడ్ యాజ్ కాగ్ ఆఫ్ ఇండియా ఎవరండి అనంటే గిరీష్ చంద్ర ముర్ము గారు. ఈ వరకు జమ్మూ అండ్ కాశ్మీర్‌కి లెఫ్టినెంట్ గవర్నర్‌గా సర్వ్ చేశారండి. దాని తర్వాత ఈయన కాగ్‌గా అపాయింట్ అయ్యారు. ఈయన కేవలం కాగ్‌గా మాత్రమే కాదండి, వేరే ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ లైక్ WHO వాటికి కూడా అప్పుడప్పుడు విజిటింగ్ ఆడిటర్ జనరల్‌గా కూడా ఆయన వెళ్ళి వస్తూ ఉంటారనమాట. ఆ విధంగా కాగ్ అన్నటువంటి వ్యక్తిని ప్రెసిడెంట్ అపాయింట్ చేస్తారు. వీళ్ళ యొక్క టెన్యూర్ ఎంత ఉంటుందండి అనంటే టెన్యూర్ లిమిట్ వచ్చేసి 6 ఇయర్స్ అయినా ఉండొచ్చు, లేదనంటే 65 ఇయర్స్ అయినా ఉండొచ్చు. ఏది ఎర్లీ అయితే అది 6 ఇయర్స్ లేదా 65 ఇయర్స్. ఏ విధంగా రిమూవ్ చేస్తారండి? ఇది కూడా ఇంపార్టెంటే. చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాని ఏ విధంగా అయితే రిమూవ్ చేస్తారో ఇన్ ద సేమ్ మేనర్ ఆన్ ద గ్రౌండ్స్ ఇన్ విచ్ CJI ఈజ్ రిమూవ్డ్, ఇన్ ద సేమ్ మేనర్ హీ ఈజ్ ఆల్సో రిమూవ్డ్. అంటే స్పెషల్ మెజారిటీ త్రూ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాని రిమూవ్ చేస్తారు కదా, ఇన్ ద సేమ్ మేనర్ కాగ్ని కూడా రిమూవ్ చేస్తారు అదే పద్ధతిలో. క్లియర్? రైట్. నెక్స్ట్ వన్. విచ్ షెడ్యూల్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ మెన్షన్స్ షెడ్యూల్డ్ లాంగ్వేజెస్? వాట్ ఈస్ దట్ షెడ్యూల్ అండి? దట్ ఈజ్ టియర్స్ ఆఫ్ ఓల్డ్ PM, దట్ ఈజ్ 8th షెడ్యూల్ అండి. దీని గురించి తెలియాలి అనంటే నేను ఇది వరకు కూడా చాలాసార్లు చెప్పానండి. మన భారత రాజ్యాంగానికి సంబంధించి టోటల్గా ఎన్ని షెడ్యూల్స్ ఉన్నాయండి? 12 షెడ్యూల్స్ ఉన్నాయి కంప్లీట్‌గా. వీటిని గుర్తుపెట్టుకోవడానికి మేజర్ ట్రిక్ వచ్చేసి ఏంటి అనంటే టియర్స్ ఆఫ్ ఓల్డ్ PM. దీన్ని గుర్తుపెట్టుకుంటే ఇట్ ఈస్ వెరీ ఈజీ ఫర్ యూ టు రిమెంబర్. అయితే ఇక్కడ T స్టాండ్స్ ఫర్ వాట్ అండి? టెరిటరీస్. అంటే యూనియన్ టెరిటరీస్ కానీ స్టేట్స్‌కి సంబంధించినటువంటి అంశాలన్నీ దీంట్లో ఉంటాయి. E స్టాండ్స్ ఫర్ వాట్ అండి? ఎమాల్యుమెంట్స్ అంటే సెంట్రల్ లెవెల్‌లో ఉన్నటువంటి మినిస్టర్స్, ఎంపీస్ కానీ ఎమ్మెల్యేస్ వాళ్ళ యొక్క సాలరీస్, అలవెన్సెస్ వాటన్నిటి గురించి ఈలో సెకండ్ షెడ్యూల్లో మెన్షన్ చేయబడి ఉంటాయి. ఏ స్టాండ్స్ ఫర్ వాట్ అండి? ఎఫర్మేషన్స్ అంటే ఎవరినైనా ఎన్నుకున్న తర్వాత వాళ్ళు తీసుకునేటువంటి ప్రమాణ స్వీకారం, ఓత్స్, దాని గురించి ఏలో ఉంటుంది. ఆర్ స్టాండ్స్ ఫర్ వాట్ అండి? రాజ్యసభలో సీట్స్ ఎలొకేషన్. ఏ విధంగా సీట్స్ని ఎలొకేట్ చేయాలి అంటే పీపుల్ బేస్ చేసుకొని ఎలొకేట్ చేయాలా, లేదు అంటే మెంబర్స్ని బేస్ చేసుకొని ఎలొకేట్ చేయాలా ఆధారితంగా ఇచ్చేటువంటిది ఆర్. దట్ ఈజ్ ఎస్ విషయానికి వచ్చేసరికి షెడ్యూల్డ్ ఏరియాస్ అండి. కేవలం కొన్ని ఏరియాస్ మాత్రమే ఉంటాయి. షెడ్యూల్డ్ ఏరియాస్ని సేఫ్గార్డ్ చేయడానికి ఈ షెడ్యూల్ ఉంది. అదేవిధంగా అదర్ షెడ్యూల్డ్ ఏరియాస్, O స్టాండ్స్ ఫర్ అదర్ షెడ్యూల్డ్ ఏరియాస్ అండి. ఇవి కేవలం 4 మాత్రమే ఉంటాయి. ఇది వెరీ ఇంపార్టెంట్, డూ రిమెంబర్. కేవలం 4 ఏరియాస్, వాటిని అదర్ షెడ్యూల్డ్ ఏరియాస్ కిందకి పరిగణిస్తారు. అదేవిధంగా F వచ్చేసి ఏంటండి అనంటే ఫెడరల్ స్ట్రక్చర్.
ఫెడరల్ స్ట్రక్చర్ అంటే మన భారతదేశంలో సెంట్రల్ లెవెల్లో హైయెస్ట్ అథారిటీ సెంటర్ ఉంటుంది, స్టేట్ లెవెల్లో కూడా స్టేట్స్కి అటానమీ ఉంటుంది. దాన్ని అట్లాంటి స్ట్రక్చర్ని ఫెడరల్ స్ట్రక్చర్ అని అంటాం. ఫెడరల్ స్ట్రక్చర్. అదేవిధంగా ఓ స్టాండ్స్ ఫర్ వాట్ అండి? అఫీషియల్ లాంగ్వేజెస్. ఇక్కడ మనం చెప్పుకున్నటువంటి అంశం అఫీషియల్ లాంగ్వేజెస్. ఎల్ స్టాండ్స్ ఫర్ వాట్ అండి? ల్యాండ్ రిఫార్మ్స్. L stands for land reforms. D stands for what? Defection and anti-defection law. PM అయితే very easy to remember. Panchayats. అదే విధంగా M stands for municipalities. M stands for municipalities. 73rd and 74th Constitutional Amendment Act ద్వారా వీటిని ఇంట్రడ్యూస్ చేశారు కదండి. దోస్ ఆర్ ద థింగ్స్, పంచాయత్స్ అండ్ మున్సిపాలిటీస్. ఈ విధంగా టీయర్స్ ఆఫ్ ఓల్డ్ పిఎం దీనిని గుర్తుపెట్టుకుంటే ఇట్ ఈస్ వెరీ ఈజీ టు రిమెంబర్ ఏ షెడ్యూల్లో దేని గురించి అంశాలు ఉంటాయి. ఇక్కడ మనకి షెడ్యూల్డ్ లాంగ్వేజెస్ దోస్ ఆర్ నథింగ్ బట్ అఫీషియల్ లాంగ్వేజెస్ ఎన్ని ఉన్నాయండి మన భారత రాజ్యాంగం ప్రకారం? టోటల్గా 22 అఫీషియల్ లాంగ్వేజెస్ అన్నవి ఉన్నాయి. క్లాసికల్ లాంగ్వేజ్ స్టేటస్ వేరు, అఫీషియల్ లాంగ్వేజ్ స్టేటస్ వేరండి. టోటల్గా ఎన్ని లాంగ్వేజెస్ ఉన్నాయంటే 22 లాంగ్వేజెస్ ఉన్నాయి. ఇట్ కమ్స్ అండర్ విచ్ షెడ్యూల్ అండి? 8th షెడ్యూల్. రైట్. నెక్స్ట్ వన్. సి మోతీ మాస్క్ ఆర్ పర్ల్ మాస్క్ ఈజ్ ద బ్యూటిఫుల్ క్రియేషన్ ఆఫ్ విచ్ ఫోర్ట్? వాట్ ఈస్ దట్ ఫోర్ట్ అండి? రెడ్ ఫోర్ట్. ఎక్కడ ఉందండి అని అంటే ఢిల్లీలో ఉందండి. మోతీ మాస్క్ అని ఎందుకంటామండి? ముత్యాలతో ఉంటుందా అని అంటే నో అండి. బట్ ఆ మస్జిద్కి ఎందుకు ఆ పేరు వచ్చింది అని అంటే అక్కడ దాంట్లో ఉన్నటువంటి యూజ్ చేసినటువంటి మార్బల్ అది ముత్యం లాగా షైన్ అవుతూ ఉంటుంది. అందుకోసం అని చెప్పేసి దాన్ని మోతీ మాస్క్ ఆర్ పర్ల్ మాస్క్ అని చెప్పేసి పేరు. అదేవిధంగా దీన్ని ఎవరి టైం పీరియడ్ అప్పుడు దీన్ని కన్స్ట్రక్ట్ చేశారండి అని అంటే ఔరంగజేబ్ గారు. ఇక్కడ ఔరంగజేబ్ గారు ఎవరండి అని అంటే మొఘల్స్లో ద లాస్ట్ పవర్ఫుల్ మొఘల్ రూలర్గా మనం ఔరంగజేబ్ని పేర్కొంటాం. లాస్ట్ పవర్ఫుల్ మొఘల్ రూలర్ ఎవరండి అని అంటే ఔరంగజేబ్. మొఘల్స్లో ఈయన లాస్ట్ కాదండి, కాకపోతే బహదూర్ షా II ఆయన మొఘల్స్లో లాస్ట్ రూలర్. కాకపోతే లాస్ట్ పవర్ఫుల్ మొఘల్ రూలర్స్లో లాస్ట్ వ్యక్తి ఎవరండి అని అంటే ఔరంగజేబ్. ఇక్కడ మొఘల్స్ విషయంకి వచ్చాం కాబట్టి వీళ్ళ యొక్క క్రొనాలజీ ఇంపార్టెంట్ అండి. బాబర్, హుమాయూన్, అక్బర్, జహంగీర్, షాజహాన్ అండ్ ఔరంగజేబ్. దిస్ ఈజ్ ద క్రొనాలజీ. వీళ్ళ యొక్క ప్రొజినేటర్ ఎక్కడి నుంచి వీళ్ళ యొక్క ప్రొజినేటర్ డిసెండెంట్స్ ఎవరుండేవారండి అని అంటే తైమూర్ అన్నటువంటి వ్యక్తి ఈయన యొక్క పూర్వీకులుగా తైమూర్ గారు ఉండేవారు. దాని తర్వాత బాబర్ గారు లోడీస్ని ఓడించి ఈ మొఘల్ ఎంపైర్ దీనిని స్థాపించారు బాబర్. దాని తర్వాత ఆయన సన్ అయినటువంటి హుమాయూన్, అక్బర్, జహంగీర్, షాజహాన్ అండ్ ఔరంగజేబ్. షాజహాన్కి 4 కొడుకులు ఉండేవారండి. ఆ 4లో మిడిల్ సన్ అయినటువంటి ఔరంగజేబ్ ఎల్డెస్ట్ సన్ అయినటువంటి దారాషుకో గారిని చంపేసి అదేవిధంగా మిగతా ఇద్దరిని ప్రిజన్లో పెట్టేసి ఔరంగజేబ్ గారు ఈ పదవిని అధిరోహిస్తారు. ఆ విధంగా ఈ రెడ్ ఫోర్ట్ అన్నటువంటి దానికి ఎక్కువ ప్రాధాన్యత. అండ్ దీనికంటే ముందు దివానీ ఆమ్, దివానీ ఖాస్ ఈ కాన్సెప్ట్ని ఇంట్రడ్యూస్ చేసినటువంటి వ్యక్తి ఎవరండి? అక్బరే ఈ కాన్సెప్ట్ని ఇంట్రడ్యూస్ చేస్తారు. అందుకని చెప్పేసి ఈయన ఇంకో కాన్సెప్ట్ని కూడా ఇంట్రడ్యూస్ చేస్తారండి. సల్లేకుల్ అంటే బ్రదర్హుడ్ అన్న కాన్సెప్ట్ని ఇంట్రడ్యూస్ చేస్తారు. ఇది మాత్రమే కాదు, ఎప్పుడైనా ఇద్దరు వ్యక్తులు కలుసుకున్నప్పుడు అల్లాహు అక్బర్ అని గ్రీట్ చేసుకోవాలి అన్న కాన్సెప్ట్ని ఇంట్రడ్యూస్ చేసింది ఈయనే. అంటే ఏంటంటే అల్లా ద గ్రేట్ అని ఎవరైనా ఇద్దరు వ్యక్తులు కలుసుకున్నప్పుడు గ్రీట్ చేయాలి అన్న కాన్సెప్ట్ని ఇంట్రడ్యూస్ చేసింది కూడా అక్బరే. అండ్ దివానీ ఆమ్, దివానీ ఖాస్ ఈ కాన్సెప్ట్ని ఆయన ఇంట్రడ్యూస్ చేశారు. దాని తర్వాత వాళ్ళు కూడా కంటిన్యూ చేశారు. అండ్ షాజహాన్ టైం పీరియడ్ అప్పుడు ఇంపార్టెంట్ కట్టడం ఏంటండి? ఆర్కిటెక్చర్. అదొచ్చేసి దట్ ఈజ్ తాజ్ మహల్. ఈ తాజ్ మహల్లో భాగంగానే షీష్ మహల్ అన్నటువంటి దానిని కూడా ఇంట్రడ్యూస్ చేసింది షాజహాన్ గారే. షీష్ మహల్, తాజ్ మహల్, దాంట్లో పితృధర ఆర్ట్ వర్క్ అన్నటువంటి దాన్ని తాజ్ మహల్లో ఇంట్రడ్యూస్ చేసిన మొట్టమొదటి వ్యక్తి షాజహాన్. అదేవిధంగా దీనితో పాటు అండ్ బులంద్ దర్వాజా అన్నటువంటి దానిని ఎవరు నిర్మించారండి అని అంటే బులంద్ దర్వాజా దట్ వాజ్ ద ఇనిషియేషన్ ఆఫ్ అక్బర్.
ఈ జమా మసీద్‌కి లేదా రెడ్ ఫోర్ట్‌కి ఎంట్రన్స్‌గా గేట్‌వేగా బులంద్ దర్వాజా అన్నటువంటి దానిని ఇంట్రొడ్యూస్ చేశారు. దీనికి యునెస్కో యొక్క వరల్డ్ హెరిటేజ్ సైట్ రికగ్నిషన్ కూడా కలిగినటువంటిది ఇది. ఔరంగజేబ్ ఇలాంటి వేటిని కూడా ఎంకరేజ్ చేసేవారు కాదు. అండ్ మీకు ఎగ్జామినేషన్‌లో ఈ హుమాయూన్ గురించి ఇంకొక ఇంట్రెస్టింగ్ థింగ్ రావచ్చండి. లైబ్రరీ స్టెప్స్ మీద నుంచి పడిపోయి చనిపోయినటువంటి వ్యక్తి ఎవరు? అర్లియర్ గ్రూప్ 1లో వన్స్ దే హావ్ ఆస్క్డ్ అండి. హి ఈజ్ నన్ అదర్ దాన్ హుమాయూన్. లైబ్రరీ స్టెప్స్ మీద నుంచి పడి యాక్సిడెంటల్‌గా చనిపోయినటువంటి వ్యక్తి హుమాయూన్. క్లియర్ కదండి. రైట్. నెక్స్ట్ వన్. సి ఇండియాస్ ఫస్ట్ ఫుడ్ గ్రెయిన్ ఏటీఎం హ్యాస్ బీన్ సెటప్ ఇన్. ఎక్కడ సెట్ చేశారండి? మొట్టమొదటి గురుగ్రామ్, హర్యానాలో దీనిని సెట్ చేశారు. ఈ ఫస్ట్ గ్రెయిన్ ఏటీఎం స్టాండ్స్ ఫర్ వాట్ అండి? ఆటోమేటెడ్ టెల్లర్ మెషిన్. దాన్నే ఏటీఎం అని అంటాం. అయితే జనరల్‌గా ఏటీఎంని దేనికి వాడతామండి అని అంటే మనం క్యాష్‌ని డిస్పెన్స్ చేయడం కోసం అని చెప్పేసి ఏటీఎంని యూజ్ చేస్తారు. ఇక్కడ గ్రెయిన్ ఏటీఎం అన్నటువంటి కాన్సెప్ట్ ఏంటి అని అంటే క్యాష్ ప్లేస్‌లో గ్రెయిన్ వస్తుంది. హర్యానాలో మనకున్నటువంటి పీడీఎస్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సర్వీసెస్, వాటిని రేషన్ షాప్స్ అని కూడా అంటాం కదండి. ఈ రేషన్ షాప్స్ త్రూ మనం ఇచ్చేటువంటి ఈ గవర్నమెంట్ సప్లై చేసేటువంటి రేషన్ అతి తక్కువ సబ్సిడైజ్డ్ ప్రైజెస్‌లో రేషన్ షాప్స్ త్రూ నెలకి కావాల్సినటువంటి సరుకుల్ని సప్లై చేస్తారు త్రూ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ లేదనంటే రేషన్ షాప్స్. అయితే వీళ్ళ మీద పడేటువంటి బర్డెన్ని తగ్గించడం కోసం ఇంకొకటి ఈ మధ్యలో జరిగేటువంటి ఫ్లాస్ వీటిని కూడా అరికట్టడం కోసం అని చెప్పేసి పీపుల్‌కి ఇంకా ఈజీగా ఉండాలి అని ఈ గ్రెయిన్ ఏటీఎంని ఇంట్రొడ్యూస్ చేశారు. దీని ద్వారా ఏంటి అనంటే వితిన్ ఎ స్పాన్ ఆఫ్ 5 minutes 72 kgs ఆర్ 75 kgs ఆఫ్ వీటిని డిస్పెన్స్ చేస్తుంది. ముందుగా ఇప్పుడు ఏ గ్రెయిన్స్‌ని ఇస్తున్నారండి అనంటే ఇనీషియల్‌గా అయితే వీటిని మాత్రమే సప్లై చేస్తున్నారు. దాని తర్వాత ఇంకా రైస్, పల్సెస్ వీటిని కూడా ఈ గ్రెయిన్ ఏటీఎం ద్వారా సప్లై చేయాలని చెప్పేసి ఇనీషియల్‌గా దీనిని లాంచ్ చేశారు. క్లియర్ కదండి. రైట్. నెక్స్ట్ వన్. హరేలా ఫెస్టివల్ ఈజ్ ద ఫోక్ ఫెస్టివల్ ఆఫ్ విచ్ స్టేట్? ఎక్కడ సెలబ్రేట్ చేస్తారండి? ఇట్ ఈస్ సెలబ్రేటెడ్ ఇన్ ది స్టేట్ ఆఫ్ ఉత్తరాఖండ్. దీని యొక్క క్యాపిటల్ వచ్చేసి ఏంటండి? దట్ ఈస్ డెహ్రాడూన్. ప్రస్తుతం దీనికి సీఎంగా సర్వ్ చేసినటువంటి వ్యక్తి ఎవరండి? పుష్కర్ సింగ్ ధామి గారు దీనికి సీఎంగా సర్వ్ చేస్తున్నటువంటి వ్యక్తి. ఉత్తరాఖండ్. ఈ ఫోక్ ఫెస్టివల్ వచ్చేసి దేనికి సెలబ్రేట్ చేస్తారండి అని అంటే గ్రీనరీని వెల్కమ్ చేస్తూ ఈ ఫోక్ ఫెస్టివల్ అన్నటువంటి దానిని ఉత్తరాఖండ్లో హరేలా స్టాండ్స్ ఫర్ వాట్ అండి? గ్రీనరీ. అంటే గ్రీనరీని ప్రమోట్ చేయడం కానీ లేదు అనంటే వన్ ఆఫ్ ద హార్వెస్ట్ ఫెస్టివల్ కైండ్స్‌లో కూడా మనం దీనిని పేర్కొనొచ్చు. అదేవిధంగా వేరే స్టేట్స్‌కి సంబంధించినటువంటి హార్వెస్ట్ ఫెస్టివల్స్ విషయానికొస్తే మనం అస్సాంలో ఏ ఫెస్టివల్‌ని సెలబ్రేట్ చేస్తారండి? ఈ హార్వెస్ట్ ఫెస్టివల్‌ని బిహు అన్నటువంటి పేరుతో అస్సాంలో సెలబ్రేట్ చేస్తారు. అదేవిధంగా గుజరాత్ విషయానికొస్తే ఉత్తరాయణ్ అన్నటువంటి పేరుతో గుజరాత్‌లో ఈ ఫెస్టివల్‌ని సెలబ్రేట్ చేస్తారు. అదేవిధంగా దానితో పాటు అస్సాం, గుజరాత్ అండ్ ఇంకా తమిళనాడు విషయానికి వచ్చేసరికి పొంగల్ అన్నటువంటి పేరుతో ఫెస్టివల్‌ని సెలబ్రేట్ చేస్తారు. దీస్ ఆర్ డిఫరెంట్ ఫెస్టివల్స్ దట్ ఆర్ సెలబ్రేటెడ్ ఇన్ డిఫరెంట్ రీజియన్స్. రైట్. నెక్స్ట్ వన్. హూ అమంగ్ ద ఫాలోయింగ్ ఈజ్ రిలేటెడ్ టు మోడర్న్ పీరియాడిక్ టేబుల్ అండి? హూ ఈజ్ ఈ? మెండలీవ్ గారు. ఈయన రష్యాకి చెందినటువంటి కెమిస్ట్ అండి. రష్యన్ కెమిస్ట్ అయినటువంటి మెండలీవ్ గారు ఈయన మోడర్న్ పీరియాడిక్ టేబుల్ దీంట్లో ఉన్నటువంటి ఎలిమెంట్స్ కానీ వాటి యొక్క ఆ ఎలిమెంట్స్ యొక్క బిహేవియర్ కానీ వీటన్నిటి గురించి ఒక పీరియాడిక్ టేబుల్ లాగా మెన్షన్ చేయాలి అని చెప్పేసి ఇంట్రడ్యూస్ చేసినటువంటి మొట్టమొదటి వ్యక్తి ఎవరు అనంటే రష్యన్ కెమిస్ట్ అయినటువంటి మెండలీవ్ గారు. రష్యా క్యాపిటల్ అండ్ కరెన్సీ వచ్చేసి ఏమేమున్నాయండి? దోస్ ఆర్ మాస్కో అండ్ ద కరెన్సీ ఈజ్ రష్యన్ రూబుల్. పీరియాడిక్ టేబుల్లో ఉండేటువంటి ఫస్ట్ ఎలిమెంట్ ఏంటండి? ఫస్ట్ ఎలిమెంట్ ఇన్ పీరియాడిక్ టేబుల్ ఈజ్ hydrogen, which is considered as lightest gas. Here, right. Next one. World's first 3D printed stainless steel bridge opened in. Ekkada start chesarandi? Amsterdam, which is the capital of Netherlands లో దీన్ని రీసెంట్ గా ఓపెన్ చేశారు. ఈ 3D printed stainless steel bridge అన్నటువంటి దానిని దేనికోసం అసలు ఇంట్రడ్యూస్ చేశారండి అని అంటే ఆ నెదర్లాండ్స్లో ఉన్నటువంటి ఒక చిన్న
లేక్ మీద దీన్ని నిర్మించారు. దీని ద్వారా ఏంటి అనంటే దీంట్లో సెన్సార్స్ అన్నవి కూడా ఉంటాయండి. ఈ సెన్సార్స్ ద్వారా ఏం జరుగుతుంది అనంటే చాలా షార్ట్ డిస్టెన్స్ కోసం మాత్రమే దీన్ని ఇంట్రొడ్యూస్ చేశారు. కాకపోతే ఈ సెన్సార్స్ ద్వారా చుట్టుపక్కల ఉన్నటువంటి టెంపరేచర్ అదేవిధంగా అండ్ దేనికి ఏ విధంగా రెస్పాండ్ అవుతుంది ఈ పర్టిక్యులర్ 3D బ్రిడ్జ్ అన్నటువంటిది దానంతటిని కూడా రీసెర్చ్ చేసి నెక్స్ట్ ఫర్దర్‌గా వీళ్ళు ఈ రియల్ టైమ్ అసెస్మెంట్‌ని అదేవిధంగా రీసెర్చ్‌ని ఫర్దర్‌గా వీళ్ళు డిజైన్ చేయబోయేటువంటి 3D ప్రింటెడ్ ఐటెమ్స్‌లో వాటిని ఇంప్లిమెంట్ చేయాలి అని చెప్పేసి రియల్ టైమ్ బేసిస్‌లో కూడా వాళ్ళ యొక్క రీసెర్చ్ పర్పస్‌గా కూడా మొట్టమొదటిసారి దీన్ని కన్‌స్ట్రక్ట్ చేసి యూజ్ చేస్తున్నారు. రైట్. నెక్స్ట్ వన్ రాజ్‌దీప్ సర్దేశాయ్ ఈజ్ రిలేటెడ్ టు విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ క్యారెక్టర్స్? హి ఈజ్ అ జర్నలిస్ట్ అండి బేసిక్‌లీ. ఈయన ప్రస్తుతం అయితే ఎర్లియర్ CNN, CNN 18 ఈ ఛానల్స్‌ని పెట్టకముందు ఈయన NDTVకి చీఫ్ ఎడిటర్‌గా పనిచేసినటువంటి వ్యక్తి. ఇది మాత్రమే కాదండి ఈయన ద టైమ్స్ ఆఫ్ ఇండియాలో కూడా జర్నలిస్ట్‌గా పనిచేశారు. ఆయన జర్నలిస్ట్‌గా అందించినటువంటి సర్వీసెస్ దోస్ ఆర్ టు ద పిగ్స్. క్లియర్ కదా? రైట్. నెక్స్ట్ వన్. So which of the following country has become the first country to approve genetically modified golden rice for commercial production? What is that country? And it is Philippines. Philippines capital and currency వచ్చేసి ఏమేముందండి? those are Manila and the currency is Philippine peso. Those are capital and currency. వేరే ఆప్షన్ విషయానికి వస్తే ఇండోనేషియా capital currency వచ్చేసి ఏమున్నాయండి? those are Jakarta and the currency is Indonesian rupiah. అదేవిధంగా థాయిలాండ్ దట్ ఈజ్ బ్యాంకాక్ ఈజ్ ద క్యాపిటల్ ఆఫ్ థాయిలాండ్. చైనా క్యాపిటల్ కరెన్సీ వచ్చేసి దోస్ ఆర్ బీజింగ్ అండ్ ద కరెన్సీ ఈజ్ రెన్మిన్బి. దీస్ ఆర్ క్యాపిటల్ అండ్ కరెన్సీ. అదేవిధంగా ఇక్కడ జెనెటికల్లీ మోడిఫైడ్ గోల్డెన్ రైస్ మనం ఇప్పటివరకు రైస్లో ఎన్నో వెరైటీస్ ఐడెంటిఫై చేసి ఉంటాం. జెనెటికల్లీ మోడిఫైడ్ క్రాప్స్ ఏంటంటే దీని ద్వారా ప్రొడక్షన్ అన్నటువంటిది అతి తక్కువ టైం పీరియడ్లో ఎక్కువ ఉత్పత్తి అనేది లభిస్తుంది. ఆ విధంగా జెనెటికల్లీ మోడిఫైడ్ అంటే దీంట్లో హైబ్రిడ్ వెరైటీస్ని కూడా మనం ఇంట్రడ్యూస్ చేయొచ్చు. ఎక్కువ ఉత్పత్తి రావాలంటే మనం ఏ విధమైనటువంటి స్పీషీస్ని తీసుకొని మిక్స్ చేయాలి, దానికి అనుగుణంగా వీటిని ఇంట్రడ్యూస్ చేస్తారు. ఇక్కడ మొట్టమొదటిసారిగా ఈ గోల్డెన్ రైస్ అంటే ఏంటండి, ఎందుకండి దానికి ఆ పేరు వచ్చింది అని అంటే బికాస్ ఆఫ్ ఇట్స్ కలర్. దాని యొక్క కలర్ వల్ల గోల్డెన్ రైస్ అని దానికి పేరు వచ్చింది. ఆ విధంగా ఈ గోల్డెన్ రైస్ ఎవరికి మేజర్గా హెల్ప్ఫుల్గా ఉంటుందండి అని అంటే చిల్డ్రన్లో వచ్చేటువంటి మాల్ న్యూట్రిషన్ అదేవిధంగా చైల్డ్హుడ్లో వచ్చేటువంటి ఎనీమియా ఇట్లాంటి స్టంటింగ్ యాక్టివిటీస్ వీటన్నిటిని ఓవర్కమ్ చేయడానికి ఇది చాలా బాగా యూస్ఫుల్గా ఉంటుందట. అందుకోసమని చెప్పేసి రీసెంట్గా దీన్ని అప్రూవ్ చేశారు. ఇంకా వేరే దేశాలు కూడా దీనిని పరిగణిస్తున్నాయి. సో దట్ దీనివల్ల ఎన్వైర్న్మెంట్కి ఏమన్నా హాని జరుగుతుందా లేదు అని అంటే ఇంత ప్రొడక్షన్ వల్ల హ్యూమన్ మీద ఏదైనా ఎఫెక్ట్ పడుతుందా వీటన్నిటిని కూడా అంచనా వేస్తున్నారు. కాకపోతే వాటన్నిటిని కూడా క్వాలిఫై అయ్యి రీసెంట్గా అప్రూవల్ పొందినటువంటి మొట్టమొదటి దేశం ఇట్ ఈస్ మనీలా. క్లియర్? రైట్. నెక్స్ట్ వన్. ఫైండ్ ద నెంబర్ ఆఫ్ డిస్ట్రిక్ట్స్ ఇన్ ఉత్తరప్రదేశ్. టోటల్ ఎన్ని నెంబర్ ఆఫ్ డిస్ట్రిక్ట్స్ ఉన్నాయండి ఉత్తరప్రదేశ్లో? 75 డిస్ట్రిక్ట్స్ అనేవి ఉన్నాయి. ఉత్తరప్రదేశ్ విషయానికి వచ్చేసరికి మన భారతదేశంలో ఉన్నటువంటి మోస్ట్ పాపులర్ స్టేట్స్లో మోస్ట్ పాపులర్ స్టేట్ వచ్చేసి ఏదండి అని అంటే ఇట్ ఈస్ ఉత్తరప్రదేశ్ అండి. మోస్ట్ పాపులర్ స్టేట్ ఇన్ ఇండియా అండ్ లార్జెస్ట్ స్టేట్ ఇన్ ఇండియా కూడా ఉత్తరప్రదేశ్. అదేవిధంగా ఉత్తరప్రదేశ్ క్యాపిటల్ వచ్చేసి ఏంటండి? దట్ ఈజ్ లక్నో. అదేవిధంగా ఉత్తరప్రదేశ్ యొక్క సీఎం ఎవరండి అని అంటే యోగి ఆదిత్యనాథ్ గారు ఉత్తరప్రదేశ్కి సీఎంగా సర్వ్ చేస్తున్నటువంటి వ్యక్తి. గవర్నర్ వచ్చేసి ఆనందీబెన్ పటేల్ గారు. అదేవిధంగా టోటల్గా దీంట్లో ఉన్నటువంటి డిస్ట్రిక్ట్స్ ఎన్ని అని అంటే దోస్ ఆర్ 75. రైట్. నెక్స్ట్ వన్. ఫర్ అథ్లెటిక్స్ జవహర్లాల్ నెహ్రూ స్టేడియం ఈ సిచ్యువేటెడ్ ఇన్ విచ్ సిటీ? ఎక్కడ ఉందండి? న్యూఢిల్లీలో ఈ జవహర్లాల్ నెహ్రూ స్టేడియం అన్నటువంటిది ఉంది. అర్లియర్ జవహర్లాల్ నెహ్రూ స్టేడియం మొట్టమొదటగా దీనిని ఫుట్బాల్ ఈ ఛాంపియన్షిప్స్ని కండక్ట్ చేయడం కోసం అని చెప్పేసి ఈ
జవహర్లాల్ నెహ్రూ స్టేడియం అన్నటువంటి దాన్ని యూజ్ చేసేవారు. జవహర్లాల్ నెహ్రూ గారు ఎవరండి? మన భారతదేశానికి చెందినటువంటి మొట్టమొదటి ఫస్ట్ పీఎం ఆఫ్ ఇండియా ఎవరు అంటే జవహర్లాల్ నెహ్రూ గారు. ఆయన పేరు మీదుగా ఆయన చేసినటువంటి కాంట్రిబ్యూషన్స్‌కి అనుగుణంగా జవహర్లాల్ నెహ్రూ స్టేడియం, ఆ స్టేడియంకి ఈ పేరుని ఇచ్చారండి. అదేవిధంగా మన భారతదేశంలో ఉన్నటువంటి వేరే స్టేడియమ్స్, ఈ స్టేడియం వచ్చేసి వరల్డ్‌లో 103 పొజిషన్‌లో ఉన్నటువంటి స్టేడియం. 103 స్టేడియంగా వరల్డ్‌లో మనం పేర్కొనొచ్చు. అదేవిధంగా మన భారతదేశంలో అయితే రీసెంట్‌గా స్టేడియమ్స్ విషయానికి వచ్చేసరికి పూణే స్టేడియం, ఈ పూణే స్టేడియంకి వేరే పేరుని పెట్టారండి. దట్ ఈస్ జావెలిన్ త్రో అథ్లెటిక్స్ స్టేడియం అని దీనిని రీసెంట్‌గా పూణేలో ఉన్నటువంటి స్టేడియంకి రీసెంట్‌గా రీనేమింగ్ యాక్టివిటీని కూడా చేపట్టారు. మన భారతదేశంలో ఉన్నటువంటి స్టేడియమ్స్ అన్నిట్లోకెల్లా ద లార్జెస్ట్ స్టేడియం ఇన్ ఇండియా వచ్చేసి ఏదండి? దట్ ఈస్ మొటేరా స్టేడియం ఇన్ ఇండియా విచ్ ఈస్ సిట్యుయేటెడ్ ఇన్ అహ్మదాబాద్. అహ్మదాబాద్‌లో ఉన్నటువంటి మొటేరా స్టేడియం అండి. ఇక్కడ క్రికెట్ ఇంకా వేరే ఛాంపియన్‌షిప్స్‌ని కండక్ట్ చేస్తారు. ఈ మొటేరా స్టేడియం వచ్చేసి లార్జెస్ట్ స్టేడియం ఇన్ ఇండియాగా దీనిని పేర్కొంటాం. రైట్, నెక్స్ట్ వన్. వెన్ వాజ్ ద ఫస్ట్ లోక్పాల్ బిల్ ఇంట్రడ్యూస్డ్ ఇన్ ద పార్లమెంట్ ఇండియా? దట్ ఈస్ 1968 అండి. లోక్పాల్ అన్నటువంటి కాన్సెప్ట్ అసలు ఎప్పుడు బాగా ఇది ఫేమస్ అయిందండి అనంటే, మన వన్ ఆఫ్ ద సోషల్ యాక్టివిస్ట్ అయినటువంటి అన్నా హజారే గారు ఈ లోక్పాల్ అన్నటువంటి కాన్సెప్ట్ని ఎక్కువగా ఉధృతి చేయడానికి కారణం ఈయనేనండి. ఆ విధంగా ఆయన చేసినటువంటి యాక్టివిటీస్కి ప్రతిఫలంగా 2013వ సంవత్సరంలో ఈ లోక్పాల్ బిల్ అన్నటువంటిది ఎనాక్టెడ్ అయింది. అంటే కేమ్ ఇన్ టు ఎఫెక్ట్ ఇన్ ది ఇయర్ 2013. కాకపోతే మొట్టమొదటిసారిగా దీన్ని 1968వ సంవత్సరంలో దీన్ని ప్రవేశపెడతారండి. దీని ద్వారా ఏంటి అనంటే కరప్షన్ ప్రివెన్షన్ యాక్ట్ 1988 ద్వారా దీనికి ఒక లోక్పాల్ ఈ బిల్లుని ఇంట్రడ్యూస్ చేశారు. దీని ద్వారా ఏంటి అనంటే కరప్షన్ యాక్టివిటీస్ని రెడ్యూస్ చేయడం కోసం అని చెప్పేసి ఈ కాన్సెప్ట్ని ఇంట్రడ్యూస్ చేశారు. రైట్, నెక్స్ట్ వన్. రుద్రేశ్వర టెంపుల్ has been inscribed by UNESCO as World Heritage Site belongs to which state? What is that state? And it is Telangana. Rudreshwara temple is also known as what temple? అండి, రామప్ప టెంపుల్. ఇది వరంగల్కి దగ్గరలో ఉన్నటువంటి పాలంపేటలో రామప్ప టెంపుల్ అనేటువంటిది ఉందండి. ఏ రాజుల కాలానికి చెందినటువంటిదండి అనంటే కాకతీయాస్ రూలింగ్ పీరియడ్కి చెందినటువంటి టెంపులే రుద్రేశ్వర టెంపుల్. దాంట్లో ఉన్నటువంటి గాడ్ అయినటువంటి రుద్రేశ్వర, ఆయనకి అనుగుణంగా రుద్రేశ్వర టెంపుల్ అని పేరు ఇచ్చారు. అండ్ రామప్ప టెంపుల్ మన భారతదేశంలో ఉన్నటువంటి టెంపుల్స్ అన్నిటిలో మొట్టమొదటిసారిగా ఒక స్కల్ప్టర్, ఒక గుడిని స్కల్ప్టర్ ఎవరైతే శిల్పి ఉంటారో ఆయన పేరు మీదుగా ఒక గుడికి పేరునిచ్చింది ఏ టెంపుల్ అండి అనంటే దట్ ఈజ్ రామప్ప టెంపుల్. దీని యొక్క స్కల్ప్టర్ ఎవరండి? రామప్ప. ఆయన పేరు మీదుగా ఆ గుడికి రామప్ప టెంపుల్ అని పేరునిచ్చారండి. అండ్ ఇక్కడ ఉన్నటువంటి రామప్ప టెంపుల్లో ఉన్నటువంటి సీలింగ్ అయినా అండ్ దాంట్లో వాడినటువంటి లైట్ వెయిట్ బ్రిక్స్ అయినా వీటన్నిటిని ఆధారితంగా చేసుకుని వరల్డ్ హెరిటేజ్ సైట్ రికగ్నిషన్ రీసెంట్గా యునెస్కో వాళ్ళ యొక్క 44th సెషన్ ఆఫ్ యునెస్కో దీనిని మన భారతదేశానికి చెందినటువంటి 39th వరల్డ్ హెరిటేజ్ సైట్ రికగ్నిషన్ పొందినటువంటి సైట్గా దీనిని రూపొందించారు. టోటల్గా ఇప్పటివరకు మన భారతదేశంలో ఉన్నటువంటి వరల్డ్ హెరిటేజ్ సైట్స్ ఎన్నండి? 40వ సైట్ ఏదండి అనంటే ఈ 44th సెషన్ ద్వారానే 40th సైట్గా కూడా ఇంకొక దాన్ని డిక్లేర్ చేశారు. దట్ ఈజ్ గుజరాత్లో ఉన్నటువంటి ధోలవీర. దీనిని 40th వరల్డ్ హెరిటేజ్ సైట్, ఇండియాలో 40th వరల్డ్ హెరిటేజ్ సైట్గా రికగ్నైజ్ చేశారు. భారతదేశంలో మొట్టమొదటి వరల్డ్ హెరిటేజ్ సైట్ రికగ్నిషన్ పొందినటువంటిది ఏదండి అనంటే అజంతా అండ్ ఎల్లోరా కేవ్స్. అజంతా అండ్ ఎల్లోరా కేవ్స్ అండి, ఔరంగాబాద్, మహారాష్ట్రకి దగ్గరలో ఉన్నటువంటి ఔరంగాబాద్లో అజంతా అండ్ ఎల్లోరా కేవ్స్. ఇది మన భారతదేశంలో మొట్టమొదట వరల్డ్ హెరిటేజ్ సైట్ రికగ్నిషన్ పొందినటువంటి థింగ్. అదేవిధంగా ఈ పెయింటింగ్స్ అండి మేజర్గా కేవ్స్ విషయానికి వచ్చేసరికి మొట్టమొదట కేవ్ ఏదండి వరల్డ్ హెరిటేజ్ సైట్ రికగ్నిషన్ పొందింది మన భారతదేశం నుంచి అనంటే భీంబెటకా కేవ్స్. మధ్యప్రదేశ్లో ఉన్నటువంటి భీంబెటకా కేవ్స్. అవి రాక్స్ మీద కేవ్స్లో ఉన్నటువంటి వాల్ పెయింటింగ్స్, వాటికి వరల్డ్ హెరిటేజ్ సైట్ రికగ్నిషన్ అనేటువంటిది లభించింది. క్లియర్? రైట్, నెక్స్ట్ వన్.
See, India's first indigenous autonomous drone defense dome named Indrajal has been developed by who has developed అని గ్రీన్ రోబోటిక్స్ హైదరాబాద్ బేస్డ్ రోబోటిక్ కంపెనీ అయినటువంటి గ్రీన్ రోబోటిక్స్ వీళ్ళు ఈ అటానమస్ డ్రోన్ డిఫెన్స్ డోమ్ దీన్ని డెవలప్ చేశారంటే దీని ద్వారా ఏంటి అని అంటే 1000 to 2000 కిలోమీటర్స్ ఆ ఏరియా వరకు ఎటువంటి అంటే ఎనిమీస్ నుంచి వచ్చేటువంటి థ్రెట్స్ వాటన్నిటి నుంచి కూడా ప్రొటెక్షన్ లాగా ఈ డోమ్ అన్నటువంటిది యాక్ట్ చేస్తుంది. మొట్టమొదటిసారి దీన్ని ఇంద్రజాల్ అన్నటువంటి పేరుతో మన భారతదేశపు టెక్నాలజీని వాడి దీనిని డెవలప్ చేశారు. అర్లియర్ అయితే గ్లోబల్ లెవెల్లో మొత్తం చూస్తే ఐరన్ డోమ్ అని చెప్పేసి ఐరన్ డోమ్ అన్నటువంటి పేరుతో ఇజ్రాయెల్ వాళ్ళు దీనిని డెవలప్ చేశారండి. ఈ డోమ్ అన్నటువంటిది లిటరల్గా డోమ్ లాగా కన్స్ట్రక్షన్ అనేది ఉండదండి. కాకపోతే ఎనిమీస్ నుంచి వచ్చేటువంటి రైఫిల్స్ వాటిని ఏం చేసింది అని అంటే మధ్యలోనే కొలాప్స్ డిస్ట్రాయ్ చేయగలిగినటువంటి పవర్ కలదు. దట్ ఈజ్ ఐరన్ డోమ్. గ్లోబల్ లెవెల్లో మన భారతదేశంలో అయితే ఇట్ ఈస్ ఇంద్రజాల్. క్లియర్ కదా? రైట్. నెక్స్ట్ వన్. See, which IIT has developed a rapid electronic COVID-19 RNA test kit named CoviHome? That is IIT హైదరాబాద్ వాళ్ళు రీసెంట్గా CoviHome అన్నటువంటి ఎలక్ట్రానిక్ RNA టెస్ట్ రియాక్సీ రైబో న్యూక్లిక్ యాసిడ్ RNA టెస్ట్ కిట్ దీని ద్వారా ఏంటి అని అంటే విత్ ఇన్ ఎ షార్ట్ స్పాన్ ఆఫ్ 30 minutes హాఫ్ అన్ అవర్ టైం పీరియడ్లోనే మనకి ర్యాపిడ్ స్పీడ్గా ఈ టెస్ట్ కిట్ ద్వారా RNA టెస్ట్ కిట్ ద్వారా మనం రిజల్ట్ని తెలుసుకోవచ్చు. వెదర్ ఇట్ ఈజ్ సిమ్టమాటిక్ ఆర్ అసిమ్టమాటిక్ ఏ కోవిడ్ అయినప్పటికీ కూడా మనకి 30 minutes స్పాన్లోనే మనం ఇంట్లోనే టెస్ట్ చేసుకోగలిగినటువంటి ర్యాపిడ్ కిట్ని IIT హైదరాబాద్ వాళ్ళు తయారు చేశారు. రైట్. నెక్స్ట్ వన్. విచ్ కంట్రీ ఈస్ గోయింగ్ టు లాంచ్ ఇట్స్ ఓన్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ దట్ ఈజ్ జోగాజోగ్. వాట్ ఈస్ దట్ కంట్రీ అండి? ఇట్ ఈస్ బంగ్లాదేశ్. క్యాపిటల్ అండ్ కరెన్సీ వచ్చేసి ఏమేమి ఉన్నాయండి? ఢాకా అండ్ ద కరెన్సీ ఈజ్ టకా. దీనికి పిఎంగా ఎవరు సర్వ్ చేస్తున్నారండి? ఇట్ ఈజ్ షేక్ హసీనా గారు. రీసెంట్గా అర్లియర్ 1971లో బంగ్లాదేశ్ అన్నటువంటిది పాకిస్తాన్లో ఇదివరకు ఈస్ట్ పాకిస్తాన్గా బంగ్లాదేశ్ ఒక దేశంగా ఉండేదండి. పాకిస్తాన్ నుంచి ఈస్ట్ పాకిస్తాన్గా ఉన్నటువంటి బంగ్లాదేశ్ లాంగ్వేజ్ బేసిస్న ఇది 1971 మన భారతదేశం యొక్క సహాయంతో దానికి స్వాతంత్రం అనేది 1971 సంవత్సరంలో లభించింది. రీసెంట్గా 2021కి 50 years కంప్లీట్ చేసుకున్నటువంటి సందర్భంగా గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్స్ని కూడా వీళ్ళు చేపట్టారండి. దాంట్లో భాగంగానే మన ప్రైమ్ మినిస్టర్ అయినటువంటి నరేంద్ర మోదీ గారిని ఇన్వైట్ చేశారు. ఆ విధంగా కోవిడ్ పాండమిక్ అయిపోయిన తర్వాత నరేంద్ర మోదీ గారు విజిట్ చేసినటువంటి మొట్టమొదటి ఫారిన్ కంట్రీ ఏదండి అని అంటే ఇట్ ఈస్ బంగ్లాదేశ్. ఫర్ దట్ పర్పస్ నరేంద్ర మోదీ హ్యాస్ బీన్ ఇన్వైటెడ్. అదేవిధంగా జోగాజోగ్ అన్నటువంటిది దేనికండి ఆల్టర్నేటివ్ అని అంటే ఫేస్బుక్ అన్నటువంటి దానికి ఆల్టర్నేటివ్గా జోగాజోగ్ అన్నటువంటి దాన్ని ఇంట్రడ్యూస్ చేశారు. వాళ్ళ దేశం వాళ్ళు ఇండిజినియస్గా వాళ్ళు డెవలప్ చేసుకున్నటువంటి ప్లాట్ఫామే జోగాజోగ్ అండి. అదేవిధంగా ఇంకా వాట్సాప్కి, జూమ్కి, వేరే యాప్స్కి కూడా వీళ్ళు ఆల్టర్నేటివ్ యాప్స్ని తయారు చేసుకున్నారు. క్లియర్? రైట్. నెక్స్ట్ వన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఇండియాస్ నైబరింగ్ కంట్రీ? ఇండియా యొక్క నైబరింగ్ కంట్రీ ఏదండి? ఇట్ ఈస్ బంగ్లాదేశ్. ఆబ్వియస్లీ ఆల్రెడీ క్యాపిటల్ కరెన్సీ నేను చెప్పాను కదండి, టకా. అండ్ మన భారతదేశం విషయానికి వస్తే ఇఫ్ యూ హ్యావ్ సీన్ అవర్ ఇండియా లైక్ దిస్ ఇట్ విల్ బి మన భారతదేశానికి లైక్ బార్డరింగ్ కంట్రీస్గా ఉన్నటువంటి దేశాలు ఏవేవి వాటి విషయానికి వస్తే ఇటు మనకి వెస్ట్ సైడ్ ఉన్నటువంటి కంట్రీస్ ఏమేమి ఉంటాయండి? దోస్ ఆర్ చైనా, ఇక్కడ ఆఫ్ఘనిస్తాన్తో సరౌండ్ అయి ఉంటుంది. సౌత్ విషయానికి వచ్చేసరికి శ్రీలంక నైబరింగ్ కంట్రీగా ఉంది. అదేవిధంగా ఈస్ట్ విషయానికి వచ్చేసరికి చాలా దేశాలు ఉన్నాయండి. ఈ ఈస్ట్ ఇక్కడ ఈ ఎంటీ స్పేస్లో బంగ్లాదేశ్ అన్నటువంటిది ఉంటుందండి. అదేవిధంగా ఇక్కడ మయన్మార్ అన్నటువంటిది నైబరింగ్ కంట్రీగా ఉంటుంది. అండ్ ఇక్కడ విషయానికి వచ్చేసరికి పాకిస్తాన్ ఉంటుంది కదండి. ఇక్కడ పాకిస్తాన్ కూడా ఇటు సైడ్ పాకిస్తాన్ ఈజ్ ఆల్సో రిసైడెడ్. ఇట్ ఈజ్ నాట్ చైనా అండి, ఇట్ ఈజ్ పాకిస్తాన్. ఇక్కడ మనకి చైనా
యాజ్ వెల్ యాజ్ టిబెట్ కూడా ఇక్కడే ఉంటుంది. చైనా, టిబెట్ దోస్ ఆర్ సిచ్యువేటెడ్ దిస్ అండ్ ఈ ఎండ్ వచ్చేసి పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ ఉంటాయి. చైనా, టిబెట్, బంగ్లాదేశ్, మయన్మార్ ఇవన్నీ కూడా ఇటు సైడ్ ఉంటాయి. అండ్ శ్రీలంక. టోటల్గా వచ్చేసి ఎన్ని దేశాలు మనకి నైబరింగ్ కంట్రీస్ లాగా ఉంటాయండి అని అంటే, మనకి నైబరింగ్ కంట్రీస్ లాగా 8 దేశాలు ఉంటాయండి. వేరస్ బ్రెజిల్, ఇరాన్, యుఎస్ఏ ఇవన్నీ కూడా మన నైబరింగ్ కంట్రీస్ కాదు, మా బార్డర్ షేర్ చేసుకున్న మన భారతదేశానికి చుట్టుపక్కల ఉండేటువంటి దేశాలు. అండ్ నేపాల్ కూడా ఉంటుందండి, దట్ ఈస్ ఆల్సో సిచ్యువేటెడ్ ఇన్ ఈస్ట్. రైట్, నెక్స్ట్ వన్. ద గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ ఈజ్ అబ్జర్వ్డ్ ఎవ్రీ ఇయర్ ఆన్. ఎప్పుడు సెలబ్రేట్ చేస్తామండి? జూలై 1న జిఎస్టీ డేగా మనం అబ్జర్వ్ చేస్తాం. మొట్టమొదటిసారి జిఎస్టీ అన్నటువంటిది ఏ సంవత్సరంలో దీన్ని ఇంట్రడ్యూస్ చేశారండి? 2017లో భారతదేశంలో దీనిని ఇంట్రడ్యూస్ చేశారు. అప్పటి నుంచి దీన్ని ఇంప్లిమెంట్ చేస్తూ వస్తున్నారు. గ్లోబల్ లెవెల్లో అసలు జిఎస్టీని, గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ని అమలు పరిచినటువంటి మొట్టమొదటి దేశం ఏదండి అని అంటే ఇట్ ఈజ్ ఫ్రాన్స్. అమలు చేసినటువంటి మొట్టమొదటి దేశం ఏదండి? ఫ్రాన్స్. మన భారతదేశంలో 2017లో అమలు చేశారు. ఈ జిఎస్టీ అన్నటువంటిది ఏ విధమైనటువంటి ట్యాక్స్? డైరెక్ట్ ట్యాక్సా, ఇండైరెక్ట్ ట్యాక్సా అని అంటే ఇట్ ఈస్ ఇండైరెక్ట్ ట్యాక్స్. ఇండైరెక్ట్ ట్యాక్స్ అండి. దానిని మనం జూలై 1 ఎవ్రీ ఇయర్ కూడా దీన్ని సెలబ్రేట్ చేస్తుంటాం. జూలై 1కి ఇంకొక స్పెషాలిటీ కూడా అవుతుందండి నేషనల్ లెవెల్లో, దట్ ఈస్ నేషనల్ డాక్టర్స్ డేగా సెలబ్రేట్ చేస్తాం. 2021 వచ్చేసి 66th ఎస్బీఐ ఫౌండేషన్ డేగా కూడా మనం జూలై 1నే సెలబ్రేట్ చేస్తాం. అదేవిధంగా వేరే ఆప్షన్స్ విషయానికి వస్తే అండ్ జూలై 2 వచ్చేసి దీని యొక్క స్పెషాలిటీ ఏంటండి? ఇంటర్నేషనల్ లెవెల్లో ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ జర్నలిస్ట్ డే. స్పోర్ట్స్ జర్నలిస్ట్ డే వచ్చేసి ఇట్ ఈజ్ అబ్జర్వ్డ్ ఆన్ జూలై 2 అండి. జూలై 11th వచ్చేసి దీని యొక్క ప్రాధాన్యత ఏంటండి? పాపులేషన్ డే. పాపులేషన్ డే వచ్చేసి జూలై 11న సెలబ్రేట్ చేస్తారు. అదేవిధంగా జూలై 28th వచ్చేసి 29th వచ్చేసి దీని యొక్క స్పెషాలిటీ ఏంటండి? ఇంటర్నేషనల్ టైగర్ డే ఈజ్ అబ్జర్వ్డ్ ఆన్ జూలై 29th. ఈ విధంగా డిఫరెంట్ ఇంపార్టెంట్ డేస్ ఆర్ సెలబ్రేటెడ్ ఇన్ ద మంత్ ఆఫ్ జూలై. రైట్, నెక్స్ట్ వన్. హూ అమంగ్ ద ఫాలోయింగ్ హ్యాస్ లాంచ్డ్ టోక్యో ఒలింపిక్స్ చీర్ సాంగ్ టైటిల్ హిందుస్థానీ వే? ఏఆర్ రెహమాన్ గారు అండి, నాట్ ఆర్ రెహమాన్. ఏఆర్ రెహమాన్ గారు దీన్ని డైరెక్ట్ చేసినటువంటి వ్యక్తి. పాడినటువంటి వ్యక్తి ఎవరండి అని అంటే సింగర్ వచ్చేసి అనన్య బిర్లా గారు. ఇది జస్ట్ చీరప్ సాంగ్ మాత్రమేనండి. అదేవిధంగా ఈ ఒలింపిక్స్ రీసెంట్గా జరిగినటువంటి టోక్యో ఒలింపిక్స్లో థీమ్ సాంగ్ మన ఇండియన్ కంటింజెంట్స్ కోసం అని చెప్పి కంటింజెంట్స్ వాళ్ళ కోసం అని చెప్పేసి థీమ్ సాంగ్ని కూడా ఒకటి లాంచ్ చేశారండి. ఆ థీమ్ సాంగ్ వచ్చేసి ఏంటండి అని అంటే దట్ ఈజ్ తూ ఠానలే అన్నటువంటిది థీమ్ సాంగ్. దీనిని డెవలప్ చేసింది, దీనిని కంపోజ్ చేసి పాడినటువంటి వ్యక్తి ఎవరండి అని అంటే ఇట్ ఈజ్ మోహిత్ చౌహాన్ గారు. అదేవిధంగా రీసెంట్గా టోక్యోలో దీని తర్వాత పారాలింపిక్స్ కూడా చోటు చేసుకున్నాయి కదండి. పారాలింపిక్స్ యొక్క థీమ్ సాంగ్ వచ్చేసి ఏంటండి? పారాలింపిక్స్ యొక్క థీమ్ సాంగ్ వచ్చేసి ఏంటంటే కర్దే కమాల్తూ. కర్దే కమాల్తూ వచ్చేసి పారాలింపిక్స్ యొక్క థీమ్ సాంగ్. దీనిని కంపోజ్ చేసి పాడినటువంటి వ్యక్తి దివ్యాంగ్ అయినటువంటి సంజీవ్ సింగ్ గారు దీన్ని కంపోజ్ చేసి పాడారు. అండ్ మొట్టమొదటిసారిగా ఫస్ట్ మోడర్న్ ఒలింపిక్స్ని ఏ ఇయర్లో కండక్ట్ చేశారండి? 1896వ సంవత్సరంలో ఎథెన్స్, గ్రీస్ ఎథెన్స్లో వీటిని కండక్ట్ చేశారు. అండ్ 23rd జూన్ 1894 మొట్టమొదటిసారిగా ఇంటర్నేషనల్ ఒలింపిక్స్ కమిటీ అన్నదాన్ని ఏర్పాటు చేశారు. అండ్ 23rd జూన్ వచ్చేసి దీనిని ఇంటర్నేషనల్ ఒలింపిక్స్ డేగా కూడా 23rd జూన్ని సెలబ్రేట్ చేస్తారు. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్. అదేవిధంగా మన భారతదేశం 1900 సంవత్సరంలో ఫర్ ద ఫస్ట్ టైం ఏ ఇయర్లో పార్టిసిపేట్ చేసిందండి ఒలింపిక్స్లో? ఇండియా అంటే 1900. క్లియర్, రైట్. నెక్స్ట్ వన్. క్రికెట్ ఈస్ ద నేషనల్ స్పోర్ట్ ఆఫ్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కంట్రీ? ఏ దేశానికి క్రికెట్ నేషనల్ స్పోర్ట్ అండి? దట్ ఈజ్ ఆస్ట్రేలియా. కేవలం ఆస్ట్రేలియా మాత్రమే కాదండి, ఇంగ్లాండ్లో కూడా క్రికెటే నేషనల్ స్పోర్ట్గా మనం
పేర్కొనొచ్చు. ఆస్ట్రేలియా విషయానికి వచ్చేసరికి ఇప్పటి వరకు క్రికెట్లో జరిగినటువంటి వరల్డ్ కప్స్‌లో వరుసగా కాన్సిక్యూటివ్‌గా 3 టైమ్స్ వరల్డ్ కప్‌ని గెలుచుకున్నటువంటి ఎక్కువ సార్లు వరల్డ్ కప్‌ని గెలుచుకున్నది కూడా ఆస్ట్రేలియానే. వరుసగా 3 సార్లు వరల్డ్ కప్ టైటిల్‌ని సొంతం చేసుకున్నది కూడా ఆస్ట్రేలియానే. దట్ ఈజ్ ఆస్ట్రేలియా. దీని యొక్క క్యాపిటల్ కరెన్సీ వచ్చేసి ఏమేమి ఉన్నాయండి, క్యాన్బెర్రా అండ్ ద కరెన్సీ ఈజ్ ఆస్ట్రేలియన్ డాలర్. దీస్ ఆర్ క్యాపిటల్ కరెన్సీ. అదేవిధంగా వేరే ఆప్షన్స్ విషయానికి వస్తే మన భారతదేశానికి నేషనల్ స్పోర్ట్ అని చెప్పేసి హాకీని డిక్లేర్ చేయలేదండి. కాకపోతే ఎక్కువగా మనకి ఒలింపిక్స్‌లో హాకీ తరపున నుంచే ఎక్కువ మెడల్స్ అనేవి హాకీ తరపున నుంచి గోల్డ్ మెడల్స్ లభించాయి కాబట్టి మెజారిటీ ఆఫ్ ద పీపుల్ యొక్క భావన ఏంటి అని అంటే హాకీ అన్నది మన భారతదేశం యొక్క నేషనల్ స్పోర్ట్ అని. కానీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇంకా డిక్లేర్ చేయలేదు. అదేవిధంగా వేరే ఆప్షన్స్ విషయానికి వస్తే క్రికెట్ దీంతో పాటుగా బంగ్లాదేశ్ దేశం యొక్క నేషనల్ స్పోర్ట్ ఏంటండి, దట్ ఈజ్ కబడ్డీ ఈజ్ ద నేషనల్ స్పోర్ట్ ఆఫ్ బంగ్లాదేశ్. పాకిస్తాన్ యొక్క నేషనల్ స్పోర్ట్ దట్ ఈజ్ ఆల్సో ఫీల్డ్ హాకీ అండి, దట్ ఈస్ ద స్పోర్ట్ ఆఫ్ పాకిస్తాన్. అదేవిధంగా యుఎస్ఏ వాళ్ళ యొక్క నేషనల్ స్పోర్ట్ వచ్చేసి ఏంటండి, దట్ ఈజ్ బేస్బాల్. క్లియర్ కదండి, రైట్. నెక్స్ట్ వన్, సందేశ్ మిస్టీ ఈజ్ అ స్వీట్ డిష్ ఆఫ్ విచ్ స్టేట్ అండి, దట్ ఈజ్ బెంగాలీ స్వీట్ అండి. సందేశీ మిస్ట్ అనేటువంటిది బెంగాలీ స్వీట్, చనా వాటితో దీన్ని ఈ బెంగాల్ స్వీట్ని తయారు చేస్తారు. ఇది మాత్రమే కాదండి, మన భారతదేశంలో ఉన్నటువంటి డిఫరెంట్ వేరే స్టేట్స్లో ఎస్పెషల్లీ మేజర్గా ఎక్కువ స్వీట్ స్టేట్ అని దేనికి పేరండి అని అంటే రాజస్థాన్. దీంట్లో మోర్ దాన్ 20 20 వెరైటీ ఆఫ్ స్వీట్స్ని తయారు చేసినటువంటి అంటే పాపులర్ ఫేమస్ స్వీట్స్ మోర్ దాన్ 20 సీట్స్ కలిగినటువంటి స్టేట్ ఏదండి అని అంటే రాజస్థాన్. అందుకోసమే దాన్ని స్వీట్ స్టేట్ అని కూడా అంటారు, ఎక్కువ స్వీట్స్ని ఉత్పత్తి చేస్తుంది కాబట్టి. దీంతోపాటు ఆంధ్రప్రదేశ్ ఆర్ తెలంగాణ, ఇక్కడ మేజర్ స్వీట్గా మనం దేన్ని చెప్తామండి, మేజర్గా తెలంగాణ. దీని విషయానికి వచ్చేసరికి కుబానికా మీఠా. ఇట్ ఈజ్ ద స్వీట్ మేడ్ ఆఫ్ ఏప్రికాట్స్ తయారు చేస్తారండి కుబానికా మీఠా. ఇట్ ఈస్ అ పాపులర్ స్వీట్ డిష్ బిలాంగ్స్ టు తెలంగాణ. అదేవిధంగా మోదక్స్ అంటాం అండ్ రబడి, ఇట్లా డిఫరెంట్ ఏరియాస్లో డిఫరెంట్ స్వీట్స్ అనేవి ఫేమస్. క్లియర్ కదండి. నెక్స్ట్ వన్, హూ హ్యాస్ వన్ ద యూరో 2020 గోల్డెన్ బూట్. ఎవరు గెలుచుకున్నారండి 2020 సంవత్సరానికి సంబంధించి? క్రిస్టియానో రొనాల్డో. ఈయన పోర్చుగల్కి చెందినటువంటి ఫుట్బాల్ ప్లేయర్ అండి. క్రిస్టియానో రొనాల్డో గారి విషయానికి వస్తే ఈయన ఇన్స్టాగ్రామ్లో హైయెస్ట్ ఫాలోవర్స్ కలిగినటువంటి వ్యక్తిగా కూడా క్రిస్టియానో రొనాల్డో గారు చోటును సాధించుకున్నారు. అదేవిధంగా పోర్చుగల్ క్యాపిటల్ అండ్ కరెన్సీ వచ్చేసి ఇట్ ఈజ్ లిస్బన్ అండ్ ద కరెన్సీ ఈజ్ యూరో. ఈ గోల్డెన్ బూట్ అన్నటువంటి కాన్సెప్ట్ ఎవరికి ఇస్తారండి అని అంటే ఎవరైతే ఫుట్బాల్ అన్నటువంటి స్పోర్ట్లో ఎక్కువ గోల్స్ని సాధిస్తారో వాళ్ళకి ఈ గోల్డెన్ బూట్ ఎగ్జాక్ట్లీ గోల్డెన్ కలర్లో వాళ్ళ షూ సైజ్తో ఉన్నటువంటి గోల్డెన్ బూట్ని వాళ్ళకి ప్రజెంట్ చేస్తారు. ఇప్పటి వరకు ఎక్కువ నెంబర్ ఆఫ్ టైమ్స్ గోల్డెన్ బూట్ని అందుకున్నటువంటి వ్యక్తి ఎవరండి అని అంటే ఇట్ ఈజ్ అర్జెంటీనా ప్లేయర్ అయినటువంటి లియోనల్ మెస్సీ గారు 6 సార్లు ఇప్పటి వరకు గోల్డెన్ బూట్ ఈ టైటిల్ని అందుకున్నటువంటి వ్యక్తి ఎవరండి అని అంటే అర్జెంటీనాకి చెందినటువంటి లియోనల్ మెస్సీ గారు ఇప్పటివరకు ఎక్కువ సార్లు గోల్డెన్ బూట్ అన్నటువంటి దాన్ని అందుకున్నారు. రైట్. నెక్స్ట్ వన్, విచ్ కంట్రీ విల్ హోస్ట్ ది వరల్డ్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్స్ ఇన్ 2026? ఎక్కడ కండక్ట్ చేయబోతున్నారండి? ఇండియా, మన భారతదేశంలోనే 2026లో వరల్డ్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్స్ అనేటువంటి వాటిని కండక్ట్ చేయనున్నారు. ఇది వరకు కూడా మనం బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్స్ని 2009వ సంవత్సరంలో మన భారతదేశంలో మొట్టమొదటిసారి కండక్ట్ చేశారు. 2026లో దీన్ని మన భారతదేశం రెండోసారి హోస్ట్గా దీన్ని కండక్ట్ చేయనుంది. అదేవిధంగా ఇది వరకు 2014లో థామస్ కప్ అండ్ యూబర్ కప్. ఈ థామస్ కప్ వచ్చేసి ఈ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్స్, మెన్స్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్స్ దాంట్లో ఇచ్చేటువంటి టైటిల్ థామస్ కప్ అండి. ఊబర్ కప్ వచ్చేసి ఉమెన్స్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్స్లో ఇచ్చేటువంటి టైటిల్. ఈ రెండు
ఛాంపియన్షిప్స్ 2014వ సంవత్సరంలో థామస్ కప్, ఊబర్ కప్ వీటిని కూడా మన భారతదేశం 2014 సంవత్సరంలో హైదరాబాద్లో వీటిని నిర్వహించింది. రైట్, నెక్స్ట్ వన్. The Quit India movement began in 1942 with the slogans given by Mahatma Gandhi. Do or die అన్నటువంటి స్లోగన్తో 8th ఆగస్ట్ 1942 దీనిని స్టార్ట్ చేశారండి. స్టార్ట్ చేసినటువంటి ఒక డే తర్వాత 9th ఆగస్టున మన గాంధీ గారిని అరెస్ట్ చేసి ఒక విల్లాలో పెట్టేస్తారండి. ఆ విధంగా అది నెక్స్ట్ డేనే లీడర్లెస్ అయిపోతుంది. అయినప్పటికీ కూడా చాలామంది క్విట్ ఇండియా మూమెంట్ని కంటిన్యూ చేస్తారండి. ఆ విధంగా మన నేషనల్ మూమెంట్లో మన గాంధీ గారు ఇంట్రడ్యూస్ చేసినటువంటి లాస్ట్ మూమెంట్గా మనం క్విట్ ఇండియా మూమెంట్ని పేర్కొంటాం. అదేవిధంగా వేరే ఆప్షన్స్ విషయానికి వస్తే ఇంక్విలాబ్ జిందాబాద్ అన్నటువంటి స్లోగన్ ఇచ్చినటువంటి వ్యక్తి ఎవరండి? భగత్ సింగ్ గారు ఇంక్విలాబ్ జిందాబాద్ అన్నటువంటి స్లోగన్ ఇస్తారు. అదేవిధంగా జై హింద్ కానీ చలో ఢిల్లీ ఈ 2 స్లోగన్స్ని ఇచ్చినటువంటి వ్యక్తి సుభాష్ చంద్రబోస్ గారు. ఇంకా వేరే ఫేమస్ లీడర్స్ వాళ్ళ యొక్క స్లోగన్స్ విషయానికి వస్తే స్వరాజ్ ఈజ్ మై బర్త్ రైట్ అండ్ ఐ షల్ హ్యావ్ ఇట్. స్వరాజ్ ఈజ్ మై బర్త్ రైట్ అండ్ ఐ షల్ హ్యావ్ ఇట్ అన్నటువంటి స్లోగన్ ఇచ్చింది ఎవరండి? బాల గంగాధర్ తిలక్ గారు ఆ స్లోగన్ని ఇస్తారు. అదేవిధంగా జై జవాన్ జై కిసాన్ అన్నటువంటి స్లోగన్ని ఇచ్చినటువంటి వ్యక్తి ఎవరండి అని అంటే లాలా లజపతి రాయ్ గారు జై జవాన్ జై కిసాన్ అన్నటువంటి స్లోగన్ని ఇస్తారు. అదేవిధంగా మన నెహ్రూ గారు అయితే ఆరామ్ హరామ్ హై అన్నటువంటి స్లోగన్ని జవహర్ లాల్ నెహ్రూ గారు ఇస్తారు. ఈ విధంగా స్లోగన్స్ ఇవి కూడా ఇంపార్టెంట్. రైట్, నెక్స్ట్ వన్. క్లౌడెడ్ లెపర్డ్ నేషనల్ పార్క్ ఈజ్ లొకేటెడ్ ఇన్. ఎక్కడుందండి క్లౌడెడ్ నేషనల్ పార్క్ వచ్చేసి? ఇట్ ఈస్ సిచ్యువేటెడ్ ఇన్ త్రిపుర. దీని యొక్క క్యాపిటల్ సిటీ వచ్చేసి ఏంటండి? దట్ ఈస్ అగర్తల. అయితే ఈ లెపర్డ్ నేషనల్ పార్క్ మన భారతదేశంలో ఉన్నటువంటి మేజర్ ఎక్కువ ఈ 2011 సెన్సస్ ప్రకారం మీరు టైగర్ సెన్సస్, లెపర్డ్ సెన్సస్ వీటి ప్రకారం 103 ఆర్ సమ్ 100 to 110 లెపర్డ్స్ అన్నవి ఈ నేషనల్ పార్కులోనే ఉన్నట్టుగా అంచనా. ఎక్కువ లెపర్డ్స్ వచ్చేసి ఈ క్లౌడెడ్ లెపర్డ్ నేషనల్ పార్క్ త్రిపురలో ఉందండి. అదేవిధంగా మొట్టమొదటి ఈ టైగర్స్ విషయానికి వచ్చేసరికి మొట్టమొదటి నేషనల్ పార్క్ దేన్ని ఇంట్రడ్యూస్ చేశారండి? దట్ ఈస్ జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్. ఉత్తరాఖండ్లో ఉన్నటువంటి జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్ మొట్టమొదటిసారిగా టైగర్ కన్జర్వేషన్ కోసం అని చెప్పేసి ఏర్పాటు చేశారు. అదేవిధంగా టైగర్స్ అండ్ లయన్స్ కోసం ఏర్పాటు చేసినటువంటి ఇంకొక ఫేమస్ నేషనల్ పార్క్ ఏంటండి? దట్ ఈస్ గిర్ నేషనల్ పార్క్, గుజరాత్లో ఉన్నటువంటి గిర్ నేషనల్ పార్క్. అండ్ ఇంకొకటి వచ్చేసి రాణాథంబోర్ టైగర్ రిజర్వ్ రాజస్థాన్లో ఉన్నటువంటి రాణాథంబోర్ టైగర్ రిజర్వ్ కూడా వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ టైగర్ రిజర్వ్స్గా మనం పేర్కొంటాం. రైట్, నెక్స్ట్ వన్. సింగ్. Who has won the first gold medal in Tokyo Olympics 2020 in women's 10-meter air rifle shooting? ఎవరు గెలుచుకున్నారండి? చైనాకి చెందినటువంటి ఈ యాంగ్ క్వియాన్ గారు రీసెంట్గా టోక్యో ఒలింపిక్స్లో 10-meter ఎయిర్ రైఫిల్ షూటింగ్లో ఈవిడ గోల్డ్ని సాధించారండి. ఈవిడ ఎవరిని డిఫీట్ చేశారండి అని అంటే అనస్థీషియా గెలాషినా, రష్యాకి చెందినటువంటి అనస్థీషియా ఈవిడ్ని డిఫీట్ చేసి ఈవిడ గోల్డ్ మెడల్ని సాధించారు. అదేవిధంగా మన భారతదేశం విషయానికి వస్తే మనం షూటింగ్లో ఒలింపిక్స్లో కాదండి, పారాలింపిక్స్లో అవనీ లేఖరా గారు రాజస్థాన్కి చెందినటువంటి 19 సంవత్సరాల అవనీ లేఖరా గారు ఒక గోల్డ్ మెడల్ని అదేవిధంగా ఒక బ్రాంజ్ మెడల్ని సొంతం చేసుకున్నారు. టోక్యో ఒలింపిక్స్ అదేవిధంగా దాని తర్వాత పారాలింపిక్స్ 2 కూడా టోక్యోలోనే చోటు చేసుకునేది మీ అందరికీ తెలిసింది. వేర్ ఈజ్ వాంఖడే స్టేడియం లొకేటెడ్? వాంఖడే స్టేడియం వచ్చేసి ఎక్కడుందండి? ఇట్ ఈస్ సిచ్యువేటెడ్ ఇన్ ముంబైలో వాంఖడే స్టేడియం అన్నటువంటిది ఉందండి. ఇందాకే నేను ఆల్రెడీ డిస్కస్ చేశాను. మన భారతదేశంలో ఉన్నటువంటి ఈ వాంఖడే స్టేడియం మేజర్గా దేనికోసం అండి అని అంటే క్రికెట్ ఛాంపియన్షిప్స్ దీనికోసం అని చెప్పేసి వాంఖడే స్టేడియంని ఏర్పాటు చేశారు. అదేవిధంగా మన భారతదేశంలో ఉన్నటువంటి స్టేడియంస్లో లార్జెస్ట్ స్టేడియం వచ్చేసి ఏంటండి? మొటేరా స్టేడియం. ఇట్ ఈస్ ఆల్సో నోన్ యాజ్ నరేంద్ర మోదీ స్టేడియం. ఇట్ ఈజ్ సిచ్యువేటెడ్ ఇన్ అహ్మదాబాద్. అది మన భారతదేశానికి చెందినటువంటి లార్జెస్ట్ స్టేడియం.
రీసెంట్గా పూణేలో ఉన్నటువంటి ఈ పూణే స్టేడియం దానికి మన నీరజ్ చోప్రా స్టేడియంగా కూడా దీనిని రీనేమ్ చేశారు. రైట్, నెక్స్ట్ వన్. కొలంబో ఈజ్ ద క్యాపిటల్ ఆఫ్ విచ్ కంట్రీ? వాట్ ఈస్ దట్ కంట్రీ అండి? ఇట్ ఈజ్ శ్రీలంక. శ్రీలంక వచ్చేసి శ్రీలంకకి ఎగ్జిక్యూటివ్గా అదేవిధంగా జ్యుడిషియల్ క్యాపిటల్గా కొలంబోని పేర్కొంటారు. అదేవిధంగా జయద్వరేపు కట్టే ఇది వచ్చేసి లెజిస్లేటివ్ క్యాపిటల్గా దీనికి లెజిస్లేటివ్ క్యాపిటల్గా శ్రీలంక అన్నటువంటిది ఉంది. దీని యొక్క కరెన్సీ వచ్చేసి ఏంటండి? శ్రీలంకన్ రూపీ. ఇక్కడ ప్రెసిడెంట్గా శ్రీలంకకి ప్రస్తుతం ప్రెసిడెంట్గా ఎవరున్నారండి? గోటబయ రాజపక్ష గారు శ్రీలంకకి ప్రెసిడెంట్గా ఉన్నారు. అదేవిధంగా ప్రైమ్ మినిస్టర్ ఈయన బ్రదర్ అయినటువంటి మహీంద రాజపక్ష గారు దీనికి ప్రైమ్ మినిస్టర్గా సర్వ్ చేస్తున్నారు. వేరే ఆప్షన్స్ విషయానికి వస్తే మయన్మార్ క్యాపిటల్ అండ్ కరెన్సీ వచ్చేసి దోస్ ఆర్ నేపిడా అండ్ ద కరెన్సీ ఈజ్ మయన్మార్ క్యాట్. దీస్ ఆర్ క్యాపిటల్ అండ్ కరెన్సీ. అదేవిధంగా నేపాల్ క్యాపిటల్ అండ్ కరెన్సీ వచ్చేసి ఏమేమి ఉన్నాయండి? కాఠ్మండు అండ్ ద కరెన్సీ ఈజ్ నేపాలీస్ రూపీ అండ్ ద కరెన్సీ ఈజ్ కాఠ్మండు. నేపాలీస్ రూపీ, క్యాపిటల్ ఈజ్ కాఠ్మండు. బంగ్లాదేశ్ క్యాపిటల్ కరెన్సీ వచ్చేసి ఏమేమి ఉన్నాయండి? ఢాకా అండ్ ద కరెన్సీ ఈజ్ టకా. క్లియర్? రైట్, నెక్స్ట్ వన్. హూ వాజ్ అపాయింటెడ్ యాజ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ 7th పే కమిషన్? ఎవరిని అపాయింట్ చేశారండి? అశోక్ కుమార్ మాథుర్ గారిని 2016వ సంవత్సరంలో అప్పుడు లాంచ్ అయినటువంటి ఈ 7th పే కమిషన్ దీనికి ఈయన్ని ప్రెసిడెంట్గా అపాయింట్ చేశారు. ఈ పే కమిషన్ అన్నటువంటిది ఏంటి అంటే స్టేట్ లెవెల్లో కానీ సెంట్రల్ లెవెల్లో ఉన్నటువంటి ఎంప్లాయీస్ వాళ్ళందరికీ కూడా శాలరీస్ని, అలవెన్సెస్ని డిసైడ్ చేసేటువంటి కమిటీనే రివైజ్ చేసి డిసైడ్ చేసేటువంటి కమిషన్నే పే కమిషన్గా అంటాం. మొట్టమొదటిసారి 1947లో ఫస్ట్ పే కమిషన్ అన్నటువంటిది ఏర్పాటైందండి. దానికి హెడ్గా ఎవరున్నారండి అని అంటే శ్రీనివాస్ వరదరాజులు. ఈయన మొట్టమొదటి పే కమిషన్కి హెడ్గా ఈయన సర్వ్ చేసినటువంటి వ్యక్తి. దీనికి ఖచ్చితంగా ఫార్మర్ రిటైర్డ్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియానే దీనికి ప్రెసిడెంట్గా సర్వ్ చేయాలి. Right, next one. From which state Beti Bachao Beti Padhao scheme was started by the Prime Minister of India in 2015? That is, ఏ స్టేట్ నుంచి అండి? హర్యానాలో ఉన్నటువంటి పానిపట్ అన్నటువంటిది ఒక యుద్ధానికి కూడా ఫేమస్ అండి. 1526లో ఫస్ట్ బ్యాటిల్ ఆఫ్ పానిపట్ జరుగుతుంది. అది కూడా ఫేమస్ బ్యాటిల్. పానిపట్లో దీనిని 2015వ సంవత్సరంలో దీన్ని ఇంట్రడ్యూస్ చేశారు. బేటీ బచావ్ బేటీ పడావ్ స్కీమ్ మనకి ఎప్పుడైనా సరే స్కీమ్ గురించి రాగానే మనం పరిగణలోకి తీసుకోవాల్సినటువంటి అంశాలు ఏంటంటే ఏ మినిస్ట్రీస్ వీటిని ఇంప్లిమెంట్ చేస్తున్నాయి? మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్, అదేవిధంగా మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్, దీనితో పాటుగా మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్, ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్. ఈ 3 మినిస్ట్రీస్ ఆధ్వర్యంలో బేటీ బచావ్ బేటీ పడావ్ ఈ స్కీమ్ ద్వారా ఏంటనంటే గర్ల్ చైల్డ్ సెక్స్ రేషియో తగ్గిపోతున్నటువంటి దీనిని ఎన్హాన్స్ చేయడం కోసం అని చెప్పేసి ఈ స్కీమ్ని ఇంట్రడ్యూస్ చేశారు. రీసెంట్గా ఒలింపిక్స్ పారాలింపిక్స్ అయిపోయిన తర్వాత దీంట్లో భాగంగా రాజస్థాన్కి చెందినటువంటి పారాలింపిక్ ఇందాకే చెప్పుకున్నాం ఈ అవని లేఖరా గారిని రాజస్థాన్ యొక్క బేటీ బచావ్ బేటీ పడావ్ ఆ స్కీమ్కి ఈవిడ్ని అంబాసిడర్గా అపాయింట్ చేశారు. అట్లానే ఉత్తరాఖండ్ బేటీ బచావ్ బేటీ పడావ్ ఆ క్యాంపెయిన్కి కూడా ఇంకొక వ్యక్తిని బ్రాండ్ అంబాసిడర్గా అపాయింట్ చేశారు. క్లియర్ కదండి? రైట్, నెక్స్ట్ వన్. What people who live in some parts of Chota Nagpur Plateau, Bengal and Bihar, they survive mainly by hunting. ఎవరండి? సంతల్స్ అన్నటువంటి ట్రైబల్ పీపుల్. వీళ్ళు హంటింగ్ని మేజర్గా హంటింగ్ని ఆధారితంగా చేసుకుని వీళ్ళు నివసిస్తారండి. ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క ఫేమస్ ట్రైబ్ అన్నటువంటిది ఉంటుంది. అదే ఫర్ ఎగ్జాంపుల్ మీరు జార్ఖండ్ విషయం తీసుకున్నారు అంటే అక్కడ మేజర్గా ఎవరుంటారండి అని అంటే ఏ ట్రైబల్ పీపుల్ ఉండరు అంటే మూండాస్ ట్రైబల్ పీపుల్ వచ్చేసి జార్ఖండ్ రీజియన్లో ఉంటారు. క్లియర్? రైట్, నెక్స్ట్ వన్. సి ద ఇంటర్నేషనల్ చెస్ డే ఈ సెలబ్రేటెడ్ ఆన్
ఎప్పుడు సెలబ్రేట్ చేస్తామండి? ఇంటర్నేషనల్ చెస్ డే వచ్చేసి జూలై 20న ఇంటర్నేషనల్ చెస్ డే ఈజ్ అబ్జర్వ్డ్ ఎవ్రీ ఇయర్. అదేవిధంగా ఇక్కడ ఈ ఇంటర్నేషనల్ చెస్ డే అన్నది ఎందుకు సెలబ్రేట్ చేస్తారండి అనంటే, మొట్టమొదటిసారిగా FIDE ఇంటర్నేషనల్ చెస్ ఫెడరేషన్ దానిని ఏర్పాటు చేసినటువంటి సందర్భంగా ఈ జూలై 28న ఇంటర్నేషనల్ చెస్ డేగా మనం సెలబ్రేట్ చేస్తాం. హిస్టరీ విషయానికి వస్తే చెస్ అన్నటువంటి కాన్సెప్ట్‌ని చతురంగా గుప్తన్ పీరియడ్‌లో చతురంగా అన్నటువంటి పేరుతో దీన్ని ఇంట్రొడ్యూస్ చేశారండి. అప్పటి నుంచి మన భారతదేశం తర్వాత ఇరానియన్ స్టేట్స్‌కి ఇంకా వేరే దేశాలకి కూడా స్ప్రెడ్ అయింది చెస్. అండ్ వేరే ఆప్షన్స్ విషయానికి వస్తే జూలై 11th ఈజ్ సెలబ్రేటెడ్ యాజ్ పాపులేషన్ డే. వరల్డ్ పాపులేషన్ డే ఈజ్ సెలబ్రేటెడ్ ఆన్ జూలై 11th. అదేవిధంగా జూలై 29th వచ్చేసి వరల్డ్ టైగర్ డే ఈజ్ అబ్జర్వ్డ్ ఆన్ జూలై 29th. జూలై 1st వచ్చేసి ఏంటండి? నేషనల్ డాక్టర్స్ డే. అండ్ దానితో పాటుగా GST డే కూడా మనం సెలబ్రేట్ చేస్తాం జూలై 1st. నెక్స్ట్ వన్, గోపి తొనక్కల్ క్రియేటెడ్ హిస్టరీ బై బికమింగ్ ద ఫస్ట్ ఇండియన్ మ్యాన్ టు విన్ ఏషియన్ ఛాంపియన్షిప్స్ అండి. మ్యారథాన్ ఛాంపియన్షిప్స్ని గెలుచుకున్నటువంటి వ్యక్తి ఈయన. సమ్ నియర్లీ 2 hours ప్లస్ మ్యారథాన్ని క్లియర్ చేసి గోల్డ్ని సాధించినటువంటి వ్యక్తి అండి. మ్యారథాన్ అంటే తెలుసు కదండి, కంటిన్యూస్గా అది అథ్లెటిక్స్, బేసిక్లీ రన్నింగ్, కంటిన్యూస్ 2 గంటల పాటు కంటిన్యూస్ రన్నింగ్ చేసి గోల్డ్ని సాధించినటువంటి వ్యక్తి. అర్లియర్ కూడా 1985లో మనకి వీ హ్యావ్ విమెన్ కూడా ఈ అవార్డ్స్ని అందుకున్నారండి. 2 ఉమెన్ ఉన్నారు, ఒకటి సునీత గారు, ఇంకొక సమ్ అరుణ, లైక్ ఎవరున్నారు 1985. 2 మహిళలు ఇప్పటి వరకు ఈ మ్యారథాన్లో మన భారతదేశం తరపు నుంచి 2 సార్లు గోల్డ్ని సాధించినటువంటి మహిళలు. రైట్, నెక్స్ట్ వన్, ద ఫస్ట్ పారాలింపిక్ గేమ్స్ వర్ హెల్డ్ ఇన్. ఎక్కడ కండక్ట్ చేశారండి? రోమ్, ఇటలీ. 1960 సంవత్సరంలో వీటిని కండక్ట్ చేశారు. అర్లియర్ పారాలింపిక్స్ కంటే ముందు వేరే పేరుతో ఉండేదండి. దాని తర్వాత పారాలింపిక్స్ అనే పేరుతో 1960లో మొట్టమొదటిసారి దీన్ని ఇంట్రడ్యూస్ చేశారు. ఫస్ట్ మోడర్న్ ఒలింపిక్స్ అనేవి ఎప్పుడు స్టార్ట్ అయ్యాయండి? 1896లో ఎథెన్స్, గ్రీస్లో మొట్టమొదటి ఒలింపిక్స్ని, మోడర్న్ ఒలింపిక్స్ని స్టార్ట్ చేశారు. మన భారతదేశం ఏ సంవత్సరం నుంచి పార్టిసిపేట్ చేయడం మొదలుపెట్టిందండి అని అంటే 1900 సంవత్సరం నుంచి మన భారతదేశం దాంట్లో పార్టిసిపేట్ చేయడం స్టార్ట్ చేసింది. పారాలింపిక్స్ వచ్చేసి 1960. నెక్స్ట్ 2024లో ఎక్కడ జరగనున్నాయండి ఒలింపిక్స్ అని అంటే ప్యారిస్, ఫ్రాన్స్లో ఒలింపిక్స్ అన్నటువంటి వాటిని కండక్ట్ చేయనున్నారు. దీంట్లో సమ్మర్ ఒలింపిక్స్ ఉంటాయి, వింటర్ ఒలింపిక్స్ ఉంటాయి. సమ్మర్ ఒలింపిక్స్ అయిపోయినటువంటి 2 yearsకి వింటర్ ఒలింపిక్స్ అనేది ఉంటుంది. రైట్, నెక్స్ట్ వన్, సి హూ హ్యాస్ రీసెంట్లీ వన్ ఎ గోల్డ్ మెడల్ అట్ ద వరల్డ్ క్యాడెట్ రెజ్లింగ్ ఛాంపియన్షిప్స్ 2021. ప్రియా మాలిక్ గారు. ఈవిడ 73 kg కేటగిరీలో రీసెంట్గా ఈ వరల్డ్ క్యాడెట్ రెజ్లింగ్ ఛాంపియన్షిప్స్ ఎక్కడ జరిగాయండి అని అంటే బుడాపెస్ట్ హంగరీలో జరిగినటువంటి రెజ్లింగ్ ఛాంపియన్షిప్స్లో మన భారతదేశానికి టోటల్గా 13 మెడల్స్ వచ్చాయండి. దీంట్లో 5 gold మెడల్స్, 1 silver మెడల్ అండ్ 7 bronze మెడల్స్ అన్నవి మన భారతదేశానికి లభించాయి. బుడాపెస్ట్ హంగరీలో దీనిని లాంచ్ చేశారు. రైట్, మోహిని అట్టం ఈజ్ అ ట్రెడిషనల్ డాన్స్ ఫ్రమ్ సౌత్ ఇండియా, స్పెసిఫికలీ ఫ్రమ్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్ ఇన్ ఇండియా. మోహిని అట్టం వచ్చేసి కేరళకి చెందినటువంటి డ్యాన్స్ అండి. దీనితో పాటు కథకళి వచ్చేసి ఇది కూడా కేరళకి చెందినటువంటి డ్యాన్స్ అండి. మోహిని అట్టం వచ్చేసి మేజర్గా ఫీమేల్ డాన్సెస్ దీన్ని పర్ఫామ్ చేస్తారు. మేల్ డాన్సెస్ పర్ఫామ్ చేసేటువంటి డాన్స్ వచ్చేసి ఏంటంటే ఇట్ ఈస్ కథకళి డాన్స్ని వీళ్ళు పర్ఫామ్ చేస్తారు. టోటల్గా ఎన్ని క్లాసికల్ డాన్స్ ఫామ్స్ ఉన్నాయండి? 8 క్లాసికల్ డాన్స్ ఫామ్స్ ఉన్నాయి. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్, తమిళనాడు విషయానికి వచ్చేసరికి ఉన్నటువంటి క్లాసికల్ డాన్స్ ఫామ్ ఏంటండి? దట్ ఈస్ భరతనాట్యం. తమిళనాడులో ఆరిజినేట్ అయినటువంటి క్లాసికల్ డాన్స్ ఫామ్. ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే ఇట్ ఈస్ కూచిపూడి క్లాసికల్ డాన్స్ అక్కడ ఆవిర్భవించింది. అదేవిధంగా సత్రియ అన్నటువంటి క్లాసికల్ డాన్స్ ఇట్ హ్యాడ్ ఇట్స్ ఆరిజిన్ ఇన్ ద స్టేట్ ఆఫ్ అస్సాం. అదేవిధంగా కథక్ డాన్స్ వచ్చేసి యూపీ. అదేవిధంగా ఒడిస్సీ, మణిపురి అయితే పేర్లోనే ఉంది కదండి, ఒడిషా, మణిపూర్.
ఈ విధంగా 8 క్లాసికల్ డాన్స్ ఫార్మ్స్ అన్నవి ఉన్నాయి. రైట్. ఇన్ ద కంటెక్స్ట్ ఆఫ్ ఇండియన్ ఎకానమీ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ అ సబ్జెక్ట్ అండర్ టెరిషియరీ సెక్టర్? వాట్ ఈస్ ద థింగ్ అండి? ఇట్ ఈస్ హెల్త్. మన భారతదేశంలో 3 సెక్టర్స్గా డివైడ్ చేసాం కదండి. దాంట్లో ఫస్ట్ సెక్టర్ ఏమంటాం? ప్రైమరీ సెక్టర్, సెకండరీ సెక్టర్, టెరిషియరీ సెక్టర్. ఈ ప్రైమరీ సెక్టర్ కిందకి ఏమొస్తాయంటే ఒక ప్రోడక్ట్ ఏదైనా సరే రా మెటీరియల్స్ కానీ వాటిని కల్టివేట్ చేయడం కానీ అవన్నీ కూడా ప్రొడక్షన్ అవన్నీ ప్రైమరీ సెక్టర్ కిందకి వస్తాయి. దాని తర్వాత మనం మ్యానుఫ్యాక్చర్ చేసేటువంటి ఐటమ్ అవన్నీ కూడా సెకండరీ సెక్టర్ కిందకి వస్తాయి. మ్యానుఫ్యాక్చర్ చేసిన తర్వాత మనం సర్వీస్ రూపంలో అందిస్తాం చూడండి, అవన్నీ టెరిషరీ సెక్టర్ కిందకి వస్తాయి. ప్రైమరీ సెక్టర్ కిందకి ఏమేమి వస్తాయనంటే అగ్రికల్చర్, యానిమల్ హస్బెండరీ, అదేవిధంగా హనీ కీపింగ్, డైరీయింగ్, ఇవన్నీ కూడా ప్రైమరీ సెక్టర్ కిందకి వస్తాయి. సెకండరీ సెక్టర్ కిందకి ఏమేమి వస్తాయనంటే ఎస్పెషల్లీ బిజినెస్ ఫర్మ్స్, కంపెనీస్ మ్యానుఫ్యాక్చర్ చేసేటువంటి కంపెనీస్, ఇవన్నీ కూడా సెకండరీ సెక్టర్ కిందకి వస్తాయి. టెరిషరీ సెక్టర్లో అయితే హెల్త్ వస్తుంది, బ్యాంకింగ్ సర్వీసెస్ అండ్ వేరే ఇంకా ఏ సర్వీసెస్ అయినప్పటికీ కూడా అన్ని సర్వీసెస్ అవుట్కమ్ వచ్చేసి టెరిషరీ సెక్టర్ కిందకి వస్తుంది. ఏదైనా ఒక దేశం ప్రైమరీ సెక్టర్ నుంచి సెకండరీ సెక్టర్ నుంచి టెరిషరీ సెక్టర్ ఈ విధంగా వెళ్తుంది. కాకపోతే మన భారతదేశం ప్రైమరీ సెక్టర్ నుంచి డైరెక్ట్గా టెరిషరీ సెక్టర్కి జంప్ చేసింది. మన భారతదేశం అందుకోసం అని చెప్పేసి ఏ సెక్టార్కి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుంది అని అంటే ఇట్ ఈస్ టెరిషరీ సెక్టర్. రైట్. నెక్స్ట్ వన్, ద రైత్వారీ సెటిల్మెంట్ వాజ్ ఇంట్రడ్యూస్డ్ ఇన్ ది ఇయర్. ఏ ఇయర్లో ఇంట్రడ్యూస్ చేశారండి రైత్వారీ సిస్టమ్ అనేటువంటి దాన్ని? 1765లో, సారీ నాట్ 1765, ఇట్ వాజ్ ఇంట్రడ్యూస్డ్ ఇన్ ద ఇయర్ 1820. అప్పుడు దీన్ని ఇంట్రడ్యూస్ చేశారంటే ఈ రైత్వారీ సిస్టమ్ అనేటువంటి కాన్సెప్ట్ ఏంటి అని అంటే దీని ద్వారా ఈ రైత్వారీలో రైతు అంటే ఎవరండి? రైతు, ఫార్మర్, వీళ్ళకు ఉన్నటువంటి ల్యాండ్స్ వాటి ద్వారా పండించేటువంటి పంట ఏదైతే ఉంటుందో దాని ద్వారానే వాళ్ళ ప్రొడక్షన్ని బట్టి వాళ్ళు బ్రిటిషర్స్కి పే చేయాల్సినటువంటి అమౌంట్ దానినే రైత్వారీ సిస్టమ్ అని అంటారు. ఎవరు ఇంట్రడ్యూస్ చేశారండి అని అంటే మున్రో గారు దీనిని ఇంట్రడ్యూస్ చేశారు. ఒకప్పుడు ఈ మద్రాస్కి గవర్నర్గా ఉన్నటువంటి మున్రో గారు దీనిని ఇంట్రడ్యూస్ చేశారు. దీని ద్వారా ఏంటి అనంటే మిడిల్ మ్యాన్, జమీందారీ సిస్టమ్, మహల్వారీ సిస్టంలో లాగా మిడిల్ మ్యాన్ లేకుండానే డైరెక్ట్గా వాళ్ళు బ్రిటిషర్స్కి రెవెన్యూ పే చేసేటువంటి సిస్టమ్, దట్ ఈస్ రైత్వారీ సిస్టమ్. నెక్స్ట్ వన్, ఇండియా హ్యాస్ వన్ హౌ మెనీ మెడల్స్ ఇన్ వరల్డ్ క్యాడెట్ ఛాంపియన్షిప్స్ 2021? ఎన్ని మెడల్స్ని గెలుచుకుందండి మన భారతదేశం? 13 మెడల్స్ని గెలుచుకుంది. ఎక్కడ కండక్ట్ చేశారండి అని అంటే బుడాపెస్ట్, హంగేరీలో దీనిని కండక్ట్ చేశారు. టోటల్గా ఈ 13 మెడల్స్లో 5 గోల్డ్ మెడల్స్, 1 సిల్వర్ మెడల్ అండ్ 7 బ్రాంజ్ మెడల్ అన్నవి లభించాయి. దీంట్లో రీసెంట్గా నేను ఇందాకే చెప్పానండి, మాలిక గారు, ఆవిడ 73 kg కేటగిరీలో రెజ్లింగ్ ఛాంపియన్షిప్స్లో గోల్డ్ని సాధించినటువంటి మహిళ మన భారతదేశం నుంచి. రైట్. టీ పార్ అండ్ ఫ్లాగ్ స్టిక్ ఆర్ అసోసియేటెడ్ విత్ విచ్ స్పోర్ట్ అండి? దట్ ఈస్ గోల్ఫ్లో ఈ టర్మినాలజీని ఎక్కువగా వాడతారండి. టీ పార్, ఫ్లాగ్ స్టిక్ అన్నటువంటి వాటిని గోల్ఫ్ ఛాంపియన్షిప్స్లో ఎక్కువగా యూజ్ చేస్తారు. ఓకే, వెల్ దట్స్ ఆల్ ఫర్ టుడే అండ్ థ్యాంక్ యూ.